कृष्णमाचार्यमावाहयामि स्थापयामि पूजयामि అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తా అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం జీవుల సేవను కావిస్తూ నిపద సేవను ఆశిస్తాం నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. శుభోదయం అందరికీ ఈరోజు యేసుక్రీస్తు జన్మదినం. అందరికీ ఆ మహోన్నతుని యొక్క ప్రేమ సందేశం మన లోపల నాటుకుని పోయి అది ఒక వృక్షంగా మారి లోక హితార్థం పనిచేస్తూ తద్వారా మన యొక్క జీవ ఉన్నతిని సాధించుకోవడానికి కృషి చేద్దాం. ఆ బాటలను నడుద్దాం. యేసుక్రీస్తు గారు చాలా మహనీయులు, పరమ గురువులు. గుర్తుంచుకోండి, పరమ గురువులు. దానికి అంతరార్థాలు చాలా ఉన్నాయి. అందుకని ఏకీ గారు కూడా విదేశ పర్యటనకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళని మీరు ఏ గురువుని ప్రార్థిస్తే ఆ గురువుని ప్రార్థించుకోండి అని చెప్పారన్నమాట. అందుకని అటువంటి పవిత్రమైన దినం కనుక ఆ మహానుభావుని ఒక్కసారి తలంచుకుందాం. ఓం క్రీస్తు, ఓం క్రీస్తు. ఓకే, ఇది మాస్టర్ గారు చెప్పింది. మాస్టర్ గారు వాళ్ళందరికీ కూడా చెప్పిన మంత్రం ఇది. ఓం క్రీస్తు, ఓం క్రీస్తు, ఓం క్రీస్తు, ఓం. సరే, ఈరోజు కూడా మనకు చలికాలంలో చలి కొరికేస్తున్నట్టుగా ఉంది కదా. మరి ఇప్పుడు చర్మం డ్రై కావడం, జలుబులు, దగ్గులు ఇలాంటివి రకరకాలుగా ఉంటాయి. అది సహజంగా వాటిని ప్రకృతి యొక్క వాటిని మనం సహజంగా ఎట్లా ఎదుర్కోవాలని మనకి నేర్పించడానికి ఆయుర్వేదం చాలా ముఖ్యమైన శాస్త్రం. ఏకేఆర్ చెప్పింది అదే. ఒక స్వస్థ వృత్తాన్ని అంటే ఆరోగ్యాన్ని కాపాడుకునే వైద్యం అనేది ఆయుర్వేదంలో చాలా చక్కగా చెప్పబడింది. అయిన తర్వాత సంపూర్ణ ఆరోగ్యాన్ని మూలాల నుంచి హయ్యర్ ప్లేన్స్ నుంచి శుద్ధి చేసేది హోమియోపతి అని. ఒకవేళ పాలియేషన్ అవసరం ఉండే కేసెస్లో మంచి పాలియేషన్ ఇచ్చేది అలోపతి వైద్య విధానం అనేది. దాని యొక్క వినియోగాలు అనేది ఇవ్వడం జరిగింది. అది ఈకే గారు చెప్పారు. అది మనం సంతోషం. ఇవాళ చలికాలంలో మనకి ఎట్లా జాగ్రత్త ఉండాలనేది మనకు చెప్పడానికి ప్రముఖ ఆయుర్వేదం వైద్యులు వైజాగ్లో ఉంటారు. వీరు అనేక ఉచితమైన క్యాంపులు కూడా పెడుతుంటారు. చాలా ప్రసిద్ధులు. కోడూరు గ్రామంలో వీరి యొక్క యోగా క్యాంపు కూడా ఉంది. అందుకని వీరు మనకు సమయం ఇవ్వడం చాలా అదృష్టం. అలాంటి వాళ్ళు వచ్చి మనకి ఇవాళ చలికాలంలో మనకు ఉండే విషయాలు చెప్తున్నారు. అదృష్టం. అందరూ స్వస్థగా చక్కగా విని ఆచరించుకుందాం. వెల్కమ్ డాక్టర్ పెరుమాల్ రాజు గారు. రండి తమ. నమస్తే అండి. నా ఆడియో వినబడుతుందా అండి? నమస్కారం సార్. వినిపిస్తుంది సార్. నమస్కారం. కొంచెం పెంచేయండి సార్. డాక్టర్ గారు నమస్కారం. నమస్తే అండి. నమస్తే. నేను నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను. వన్ సెకండ్. నా స్క్రీన్ కూడా కనిపిస్తుందండి? ఓకే, కనిపిస్తుంది సార్. ఎక్సలెంట్.
అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. అందరికీ శుభోదయం అండి. ఈరోజు మనము హేమంత ఋతుచర్య గురించి గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ హేమంత ఋతువులో, ఈ పుష్యమాసంలో ఏం చేస్తే మనం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటాము అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యమైనటువంటిది. ఆయుర్వేదంలో స్వస్థ వృత్తము అనేటువంటి ఒక చక్కటి టాపిక్ ఉంది. ఏ ఆయుర్వేద గ్రంథం తీసుకున్న చరక సంహిత, సుశ్రుత సంహిత, అష్టాంగ హృదయము, అట్లా ఏవైనా మోస్ట్ ఇంపార్టెంట్ ఆయుర్వేద గ్రంథాలు ఏవి తీసుకున్నా కూడా వాటిలో ముందు డిసీజెస్ గురించి డిస్క్రైబ్ చేసే ముందు, వాటి ట్రీట్మెంట్స్ గురించి చెప్పే ముందు, ఆరోగ్యంగా ఉన్నవాడు ఆరోగ్యాన్ని ఎట్లా కాపాడుకోవాలి, ఏం చేస్తే ఎల్లప్పుడూ మనం ఆరోగ్యంగా ఉంటూ మందుల మీద, డాక్టర్ల మీద డిపెండ్ అవ్వకుండా మన ఆరోగ్యాన్ని మన చేతుల్లో పెట్టుకుని మన చుట్టూ ఒక రక్షణ కవచాన్ని ఏర్పరచుకోవచ్చు, దానికి మనం ఏం చేయాలి అనే దాని గురించి అతి విపులంగా, విస్తారంగా వివరించారు ఆయుర్వేదంలోని. సో ఈ జ్ఞానాన్ని మనం అడ్వాంటేజ్ని తీసుకోవాలి, తీసుకుని అది అనుగుణంగా మన జీవితాన్ని ప్లాన్ చేసుకోవాలి. అలా ప్లాన్ చేసుకోవడం ద్వారా మనము ఈ ఋతువుల్లో వచ్చేటువంటి మార్పులని, ఆ మార్పుల వల్ల మన శరీరంలో వచ్చేటువంటి మార్పులు, దానివల్ల మనకి ఏమైనా వచ్చేటువంటి సీజనల్ డిసీజెస్ ఇవన్నీ రాకుండా అవాయిడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఋతువుల్లో మార్పులు అనేవి ఎప్పుడూ కూడా మనం ఆబ్వియస్లీ ఒక రోజులో భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది, అండ్ 365 రోజుల్లో సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. అలా తిరుగుతున్నప్పుడు ఈ భూమిలో మనము మార్పులను గమనిస్తున్నాం, ఆల్రెడీ చూస్తున్నాం. అయితే ఈ మార్పులకి ఈ భూమిలో ఉన్నటువంటి జీవజాలం అంతా కూడా, జంతువులు కానీ మొక్కలు కానీ స్పందిస్తున్నాయి. ఒక్కొక్క ఋతువులోని ఆకులు రాలుస్తున్నాయి, ఒక్కొక్క ఋతువులో చిగురిస్తున్నాయి, ఒక్కొక్క ఋతువులో ఫలిస్తున్నాయి, పుష్పిస్తున్నాయి మొక్కలు. జంతువులు కూడా ఒక్కొక్క ఋతువులో తన చర్మాన్ని వదలడం, మరొక ఋతువు కోసం ముందే ఆహారాన్ని దాచుకోవడం, కొన్ని ఋతువుల్లో హైబర్నేషన్లోకి వెళ్ళడం, ఇలా ఋతువుకి అనుగుణంగా ఈ జంతువులన్నీ కూడా వాటి శరీరంలో వచ్చే మార్పులకు అనుగుణంగా, బయట వాతావరణంలో వచ్చే మార్పులకు అనుగుణంగా జాగ్రత్త పడుతున్నాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఈ ఋతువులో వచ్చే మార్పులని గమనించడం, మన శరీరంలో వచ్చే మార్పులను గమనించడం, వాటికి జాగ్రత్తలు తీసుకోవడం. సో ఈ మొత్తం సంవత్సరాన్ని మనము 2 భాగాలుగా చేసుకున్నాం. ఉత్తరాయణం, దక్షిణాయనం అని 2 భాగాలు చేసుకున్నాం. ఏదైతే హాట్ సీజన్స్ ఉంటాయో అప్పుడు శరీరంలో ఉన్నటువంటి శక్తి అంతా కూడా బయటికి వెళ్ళిపోతుందన్నమాట, సూర్యుడు తీసేసుకుంటాడు. కోల్డ్ సీజన్స్లో ఏమవుతుందంటే తిరిగి ఆ శక్తిని మళ్ళీ మనం కూడగట్టుకుంటాం అన్నమాట. చంద్రుడు మళ్ళీ తిరిగి మనకి శక్తిని ఇస్తుంటాడు అన్నమాట. సో అక్యూములేషన్ ఆఫ్ స్ట్రెంగ్త్, లోపలికి శరీరంలోకి స్ట్రెంగ్త్ వస్తుందన్నమాట. ఇప్పుడు కోల్డ్ సీజన్ కాబట్టి మనకి శరీరానికి కావాల్సినటువంటి శక్తి శరీరమే తీసుకుంటుంది, మనకి బాహ్య వాతావరణం కూడా సహాయపడుతుంది. మన పూర్వీకులు ఒక రోజుని, అలాగే కాలాన్ని ఎలా డివైడ్ చేశారు అనేది మనం గమనిస్తే కనుక, ఒక అక్షినిమేషం అంటే కండ్రప్ప వేసి మూసి తెరిచేంత టైంని దాన్ని బేసిక్ యూనిట్గా తీసుకున్నారు. అలాంటి 15 అక్షినిమేషాలు అంటే కండ్రెప్పలు 15 సార్లు టపటపా కొట్టితే దాన్ని ఒక కాష్టం అన్నారు, 30 కాష్టాలు ఒక కాలం అన్నారు, 20 కళలు ఒక ముహూర్తం. ఇది ముహూర్తం అనేది మనకి ముహూర్తం పెట్టారు అని చెప్తారు కదా. ఈ ముహూర్తము అనేది బేసిక్ డివిజన్ ఆఫ్ డే అన్నమాట. మనకి ఇప్పుడు మనం 24 అవర్స్గా డివైడ్ చేస్తున్నాం. అదే ఇదివరకు ఒక రోజుని 30 ముహూర్తాలుగా డివైడ్ చేసేవారు. ఒక్కొక్క ముహూర్తము సుమారు 48 నిమిషాలు ఉంటుందన్నమాట. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవండి అని చెప్తారు కదా, వినుంటారు మీరు. బ్రాహ్మీ ముహూర్తం అంటే ఒక రోజులో 29వ ముహూర్తం. ఇప్పుడు రోజుని మనము 12 టైం నుంచి 12 వరకు డివైడ్ చేసుకుంటాం. 12 మారిపోతే డేట్ మారిపోతుంది. కానీ మన పూర్వీకులకి సూర్యోదయం నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు ఒక రోజు అన్నమాట.
అర్ధరాత్రి రోజు మారదు, సూర్యోదయంతో రోజు మారుతుంది. సూర్యోదయానికి జస్ట్ ముందొచ్చే ముహూర్తం 30వ ముహూర్తం ముందు రోజుది. దానికి ముందొచ్చే 29వ ముహూర్తం బ్రాహ్మీ ముహూర్తం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సూర్యోదయం 6కి అయింది అనుకోండి. ఈ 6 కన్నా ముందు 48 నిమిషాలు అంటే 5:12 నుండి 6 వరకు దాన్ని 30వ ముహూర్తం అంటాం. దానికన్నా ముందు ముహూర్తం 29వ ముహూర్తం అంటే 4:24 నుండి 5:12 వరకు అది బ్రాహ్మీ ముహూర్తం అన్నమాట. జనరల్‌గా బ్రాహ్మీ ముహూర్తం అంటే సూర్యోదయం టైం మారుతుంటుంది కాబట్టి సూర్యోదయం ఎప్పుడు జరిగితే అప్పుడు మనకి ఇప్పుడు గూగుల్‌లోని వెదర్ యాప్‌లోని మనకు క్లియర్‌గా సూర్యోదయం ఎప్పుడు జరుగుతుంది, సూర్యాస్తమయం ఎప్పుడు జరుగుతుంది అని కనబడుతుంది. సో సూర్యోదయానికి సుమారు గంటన్నర ముందు బ్రాహ్మీ ముహూర్తం మొదలై సుమారు 45 నిమిషాల ముందు బ్రాహ్మీ ముహూర్తం ఎండ్ అవుతుందన్నమాట. ఇట్లా 30 ముహూర్తాలు ఒక రోజు. అలాంటి 15 రోజులు దీన్ని అహోరాత్రం అన్నారు. రాత్రి పగలు అన్నమాట. 15 రోజులు ఒక పక్షము. 2 పక్షాలు ఒక మాసము. 2 మాసాలు ఒక ఋతువు. 3 ఋతువులు ఒక అయనము. అలా 2 అయనాలు ఒక సంవత్సరం. ఇది మన కాల విభజన. మన ఏన్షియంట్ డివిజన్ ఆఫ్ టైమ్ అండి. సో 6 ఋతువులున్నాయి మనకి. అలాగే 2 అయనాలున్నాయి. ఉత్తరాయణం, దక్షిణాయనం. ఆ 2 అయనాలు కలిస్తే ఒక సంవత్సరం లేదా ఒక వర్షము. సో మనకి 6 ఋతువులున్నాయి. జనరల్‌గా వెస్టర్న్ కంట్రీస్‌లో సమ్మర్ సీజను, వింటర్ సీజన్, స్ప్రింగ్ సీజన్. సో మనకేంటంటే వింటర్, ప్రీ వింటర్ ఉంటుంది. స్ప్రింగ్, సమ్మర్, మాన్సూన్, ఆటమ్, ప్రీ వింటర్, వింటర్ అన్నమాట. సో ఇట్లా మనం డివిజన్ చేసుకుంటాము ఋతువుల్ని. బట్ ఇది మన ఋతువుల పేర్లోనే ఇంకా బాగా క్లియర్‌గా మనకు అర్థమవుతుంది. ఏదైతే శిశిర ఋతువు అంటే నెక్స్ట్ వచ్చే ఋతువు అక్కడి నుంచి ఉత్తరాయణం మొదలవుతుంది. ప్రస్తుతం మనం దక్షిణాయనంలో ఉన్నాము. శిశిర ఋతువు కూడా వింటరే. ఇప్పుడు హేమంత ఋతువుని ప్రీ వింటర్ అన్నాం. బాగా చలి వణికిస్తుంది కానీ స్టిల్ ఇది ప్రీ వింటరే. వసంత ఋతువు స్ప్రింగ్ సీజన్, గ్రీష్మ ఋతువు సమ్మర్ సీజన్. ఈ 3 కలిస్తే ఉత్తరాయణం అన్నమాట. శరద్, వసంత, గ్రీష్మ ఋతువులు 3 కలిస్తే ఉత్తరాయణం. వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు. ఈ 3 ఋతువులు దక్షిణాయనం. వర్ష ఋతువు రైనీ సీజన్, శరద్ ఋతువు ఆటమ్ అండ్ హేమంత ఋతువు ప్రీ వింటర్. సో మనం హేమంత ఋతువులోని 2వ మాసంలో పుష్యమాసంలో ఉన్నాము. ఓకే. సో ఈ ఉత్తరాయణము, దక్షిణాయనము దీని సిగ్నిఫికెన్స్ ఏంటో ఇది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇక్కడ మనం గమనిస్తే అగైన్ మాసాలను డివైడ్ చేస్తే చైత్ర మాసం, వైశాఖ మాసం. అంటే సుమారుగా ఈ వసంత ఋతువు ఏదైతే ఉందో మార్చ్ హాఫ్ ఆ టైంలో స్టార్ట్ అవుతుంది. మార్చి 22 ఆ టైంలో స్టార్ట్ అవుతుంది. అండ్ చైత్ర మాసం అయిన తర్వాత వైశాఖ మాసం కూడా ఏప్రిల్‌లో స్టార్ట్ అవుతుంది. ఇది స్ప్రింగ్ అంటాము. మే హాఫ్ ఆర్ మే 3rd వీక్ కల్లా ఈ వసంత ఋతువు ఎండ్ అయిపోతుంది. అప్పుడు గ్రీష్మ ఋతువు స్టార్ట్ అవుతుంది. మే, జూన్, జూలై 22 ఆ టైంకి ఎండ్ అవుతుంది. జ్యేష్ఠం, ఆషాఢం. దాని తర్వాత వర్ష ఋతువు శ్రావణ మాసం, భాద్రపదం. ఇది సుమారు అగైన్ జూలై హాఫ్ నుండి లేదా 3rd వీక్ నుండి స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ 3rd వీక్‌లో ఎండ్ అయిపోతుంది. జనరల్‌గా కొంచెం ముందు వెనక ఉండొచ్చు ప్రతి సంవత్సరంలో. ఓకే. ఆశ్వీజం, కార్తీకం. ఇది శరదృతువు. ఆటమ్ అన్నాము. అలాగే మార్గశిరం, పుష్యం. ఇప్పుడు మనం ఉన్నటువంటి హేమంత ఋతువు. సో మనం ఇప్పుడు డిసెంబర్‌లో ఉన్నాము. పుష్యమాసం స్టార్ట్ అయింది. జనవరి 20 వరకు ఈ పుష్యమాసం కంటిన్యూ అవుతుంది జనరల్‌గా. అప్పటిదాకా హేమంత ఋతువు. అక్కడి నుంచి మళ్ళీ శిశిర ఋతువు స్టార్ట్ అవుతుంది. యాక్చువల్ వింటర్ అంటారు. మాఘము, పాల్గొనం. సో ఆల్మోస్ట్ ఫిబ్రవరి, మార్చ్ హాఫ్ వరకు కంటిన్యూ అవుతుందన్నమాట. ఇది జనరల్‌గా డివిజన్. ఇది కొంచెం అటు ఇటు అవ్వచ్చు. మనం మన తెలుగు క్యాలెండర్ చూసుకుంటే మనకు క్లియర్‌గా కనబడుతుంది. సో ఇక్కడ మీరు గమనిస్తే ఒక సంవత్సరాన్ని మనం 2 అయనాలుగా డివైడ్ చేసాం. ఉత్తరాయణము, దక్షిణాయనము. ఉత్తరాయణంలో ఏంటంటే మన శరీరంలో శక్తినంతా సూర్యుడు తీసేసుకుంటాడు. దక్షిణాయనంలో మళ్ళా తిరిగి ఆ శక్తిని చంద్రుడు తిరిగిస్తాడన్నమాట.
6 నెలలు ఉత్తరాయణంలో ఉన్నాయి, 6 నెలలు దక్షిణాయనంలో ఉన్నాయి. ఇది మనం చూసుకున్నాం డివిజన్. ఆ 6 నెలల్లో 3 ఋతువులు అనమాట. శిశిరము, వసంతము, గ్రీష్మ ఋతువు, ఇది ఉత్తరాయణము. వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత్ ఋతువు, ఇది దక్షిణాయనం. ఓకే, ఇందాక అనుకున్నాం కదా, ఉత్తరాయణం అనేది ఆగ్నేయం అనమాట. సూర్యుడు ప్రధానంగా ఉండే గ్రీష్మ ఋతువు ఉండేటువంటి కాలము ఉత్తరాయణము. అగ్నిగుణ ప్రధానంగా ఉంటుంది. వాయువు అంటే గాలి అతి రూక్షంగా అంటే డ్రైగా ఉంటుంది అక్కడ ఉత్తరాయణంలో ఉండే వాయువు అంటే బ్రీజెస్, విండ్. క్రమక్రమంగా చంద్రుడి యొక్క శక్తి క్షీణిస్తుంది గ్రీష్మ ఋతువు వైపు వెళ్ళేటప్పుడు. సూర్యుడి యొక్క శక్తి పెరుగుతూ ఉంటుంది అనమాట. సూర్యుడు ఏం చేస్తాడు, మొత్తం అన్నిట్లో ఉన్న తేమని లాగేసుకుంటాడు, డ్రై చేసేస్తాడు అంతా. మొత్తం ప్రపంచం అంతా కూడా డ్రైగా అయిపోతుంది గ్రీష్మ ఋతువులో. ఎట్లా కనిపిస్తుంది మనకి? అండ్ రూక్ష, తిక్త, కషాయ, కటు రసాలు అన్నిట్లోనే ఎక్కువ ఉంటాయి అనమాట. మనం ఏది తిన్నా కూడా అన్ని చేదుగా, వగరుగా, కారంగా ఇట్లాంటి రసం ఉన్నటువంటి వస్తువులు ఎక్కువ పెరుగుతుంటాయి. అండ్ గ్రాడ్యువల్గా మన శక్తి క్షీణిస్తుంది ఉత్తరాయణంలో. ఇక దక్షిణాయనం అంటే ఇప్పుడు మనం ఉన్నది, ఇది సౌమ్యమైనటువంటి కాలం. శీతగుణం ఉంటుంది అనమాట. వాతం అంత రూక్షంగా ఉండదు, తేమ ఉంటుంది వాతంలో, డ్రైగా ఉండదు. అంటే చంద్రుడి యొక్క శక్తి ఎక్కువ ఉంటుంది, సూర్యుడి యొక్క శక్తి తక్కువ ఉంటుంది. అందువల్ల చంద్రుడు మనల్ని అలాగే ప్రకృతిని కూడా నరిష్ చేస్తాడు అనమాట. స్నిగ్ధమైనటువంటి, అమ్లమైనటువంటి, మధురమైనటువంటి రసాలు ఎక్కువగా గ్రాడ్యువల్గా ఉంటాయి. మనం అంటే ప్రకృతిలో పెరిగే వాటిల్లో గ్రాడ్యువల్గా క్రమక్రమంగా శక్తి కూడా పెరుగుతుంటుంది అనమాట ఈ సమయంలో. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఋతువు ఏదైతే వస్తుందో శిశిర ఋతువు, అది ఉత్తరాయణంలోనే ఉంటుంది. కానీ ఉత్తరాయణంలో ఉన్నా కూడా ఉత్తరాయణం స్టార్టింగ్ లో ఉంటుంది కాబట్టి అక్కడ బలం అనేది మాక్సిమం ఉంటుంది అనమాట. అంటే శిశిర ఋతువులో, హేమంత ఋతువులో ఒక మనిషి యొక్క శక్తి ఉత్తమమైనటువంటి శక్తి, హైయెస్ట్ స్ట్రెంగ్త్ ఈ శిశిర ఋతువులో, హేమంత ఋతువులో ఉంటుంది. వసంత ఋతువులో, శరద్ ఋతువులో మోడరేట్ స్ట్రెంగ్త్ ఉంటుంది. గ్రీష్మ ఋతువులో, వర్ష ఋతువులో లోయెస్ట్ స్ట్రెంగ్త్ ఉంటుంది అనమాట. సో స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉన్న ఋతువుల్లో మనం ఏం చేయాలి, స్ట్రెంగ్త్ తక్కువగా ఉన్న ఋతువుల్లో మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఇది మనం తెలుసుకోవాలి. ఆల్మోస్ట్ హేమంత్ ఋతువు, శిశిర ఋతువు యొక్క ఋతుచర్య ఒకేలా ఉంటుంది. హేమంత్ ఋతువు ఎర్లీ వింటర్ అంటాము ఇప్పుడున్న సమయము. శిశిర ఋతువు తర్వాత మిడ్ జాన్ నుంచి మిడ్ మార్చ్ వరకు చల్లటి గాలులు వస్తాయి. సూర్యరశ్మి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ మన డైజెస్టివ్ స్ట్రెంగ్త్ అంటే జీర్ణశక్తి పెరుగుతుంది. జఠరాగ్ని శక్తివంతం అవుతుంది అన్నమాట. జఠరాగ్ని శక్తివంతం అవుతుంది కాబట్టి ఇప్పుడు శక్తివంతమైనటువంటి ఆహారాన్ని, బలం ఇచ్చేటువంటి ఆహారాన్ని, అరగడానికి కొంచెం హెవీగా ఉన్నా పర్వాలేదు అలాంటి ఆహారం తీసుకోవాలి. ఈ ఋతువులో కఫ దోషం పెరుగుతూ ఉంటుంది అనమాట, అక్యూములేట్ అవుతూ ఉంటుంది. అయితే ఈ సమయంలో పుల్లగా ఉండేటువంటివి, ఉప్పగా ఉండేటువంటివి, గురుగుణం ఉన్నటువంటివి, హెవీగా ఉండేటువంటివి, బాగా స్నిగ్ధంగా ఉండేటువంటివి అండ్ న్యూట్రియంట్ రిచ్ ఫుడ్ తీసుకోమంటారు అన్నమాట. పాల పదార్థాలను తీసుకోమంటారు. పాల పదార్థాలు తీసుకోమన్నప్పుడు ఒక సందేహం వస్తుంది, అసలు పాలే తీసుకోకూడదు అని అంటున్నారు కదండి, పాలు మంచిది కాదంటున్నారు, అసలు పాలని అరిగించుకునే ఎంజైమ్ మన శరీరంలో ఉండదని అంటున్నారు, మరి పాలు తీసుకోవచ్చా అని చాలా మందికి డౌట్ వస్తుంది. మనం గమనిస్తే కృష్ణుడి దగ్గర నుండి పాలని, పాల పదార్థాలని ఎంతో ముఖ్యమైనటువంటిగా తీసుకుని ఆ రేపలలో గోపాలులందరూ కూడా వాళ్ళ ముఖ్యమైనటువంటి వృత్తి ఆవుల్ని కాయడం, ఆవుల పాలు తీసుకోవడం, వెన్న తీయడం, నెయ్యి తయారు చేయడం, ఆ పాల పదార్థాలు అలా ప్రవహించేవి. సో పాలను అంత ఇంపార్టెంట్గా మన పూర్వీకులు గుర్తించారు. అండ్ ఆయుర్వేదంలో కూడా పాలు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ నరిష్మెంట్ అని చెప్తున్నారు. మరి ప్రాబ్లం ఏంటి అంటే, పాలని ఈ రోజున ఏ డైరీస్లో అయితే ప్రొక్యూర్ చేస్తున్నామో ఆ డైరీస్ చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో, తక్కువ ప్లేస్లో ఎక్కువ ఆవుల్ని, గేదెల్ని ఉంచి అతి దారుణమైనటువంటి ప్రదేశంలో, పరిస్థితుల్లో ఆ ఆవులు మానసికంగా చాలా సంక్షోభం పొందుతూ, శారీరకంగా చాలా ఇబ్బందులతో, కేవలం ఆ ఆవుల్ని పాలు ఇచ్చే మెషిన్స్ లాగా చూసి, వాటికి ఈ హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇచ్చేసి
వాటి ఫీడ్లో కూడా హార్మోన్స్ని మిక్స్ చేసి మ్యాక్సిమం పాలుని ప్రొడ్యూస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అటువంటి పాలు తాగడం వల్ల వాటికి ఇంజెక్ట్ చేసినటువంటి ఆ హార్మోన్స్ మన శరీరంలో కూడా ప్రవేశించి మనం ఆ పాలు తాగడం వలన ఆ ప్రొడ్యూస్ అవుతున్నటువంటి పాలు ఏవైతే ఉన్నాయో అవి దారుణమైనటువంటి యూనో ఎఫెక్ట్స్ని హెల్త్ మీద చాలా చెడు ప్రభావాన్ని దుష్ప్రభావాన్ని కలిగిస్తున్నాయి అన్నమాట. సో ఇది ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఈ హైబ్రిడ్ ఆవులు ఏదైతే జెర్సీ ఆవులు, హెచ్ఎఫ్ ఆవులు ఇలాంటివి ఎక్కువ పాలు ఇస్తాయి. అలాంటి ఆవులు పాలు క్వాలిటీ తక్కువ ఉంటుంది. అండ్ అందులో A1 ప్రోటీన్ అనేది ఉంటుంది. ఈ A1 ప్రోటీన్ ఉంటుంది ఈ హైబ్రిడ్ కౌస్‌లోని అని మనం కనుక్కోలేదు. వెస్టర్న్ సైంటిస్ట్‌లే కనుక్కున్నారు. అలాగే వాళ్ళు మన పాల మీద రిసర్చ్ చేసి ఇండియన్ కౌస్‌లో, ఇండియన్ బఫెలోస్‌లో A2 ప్రోటీన్ అనేది ఉంటుంది. ఈ A2 ప్రోటీన్ అనేది చాలా యూజ్‌ఫుల్ ప్రోటీన్. అండ్ ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరం చాలా ఈజీగా ప్రాసెస్ చేయగలుగుతుంది. A2 ప్రోటీన్ ఈస్ మోస్ట్ రికమెండెడ్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్. A1 ప్రోటీన్ అంత మంచిది కాదు, అనారోగ్యాన్ని కలిగిస్తుందని చెప్పి వెస్టర్న్ సైంటిస్టులు చెప్తున్నారు. మనకు తెలీదు ఆ సంగతి. మనం ఎప్పుడూ కూడా A2 ప్రోటీన్ ఉన్నటువంటి పాలే తీసుకున్నాం తరతరాలుగా. అలాగే ఆహ్, మనకి గనక ఎవరైనా మంచి పాలని అందించే వాళ్ళు తెలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పాలు ఇస్తున్నటువంటి ఆవుని చూసి వాటికి ఎట్లా సంరక్షణ చేస్తున్నారో తెలుసుకోగలిగితే అటువంటి పాలు దొరికితే అతి ఉత్తమమైనటువంటిది ఆ పాలు. మీకు అట్లాంటి సోర్స్ దొరికితే. కొన్ని కొన్ని ప్రదేశాల్లో విశాఖపట్నంలో, విజయవాడలో, హైదరాబాద్‌లో నాకు తెలిసిన కొంతమంది ప్యాషనేట్‌గా ఆవుల్ని జాగ్రత్తగా పెంచుతూ, ఏ విధమైనటువంటి కెమికల్స్ ఇవ్వకుండా నేచురల్‌గా పెరిగినటువంటి గడ్డిని, ఇంకా దాణాన్ని ఇస్తూ చాలా జాగ్రత్తగా ఆవుని ఒక గోమాతలాగా పూజిస్తూ అతి మంచి పరిసరాలలో ఆవుల్ని ఉండనిస్తూ, నడవనిస్తూ, అటు ఇటు తిరగనిస్తూ, వీలైతే గ్రేజింగ్‌కి పంపిస్తూ, అటువంటి పాలని ప్రొక్యూర్ చేసి అందరికి సప్లై చేస్తున్న వాళ్ళు, ప్యాషనేట్‌గా చేస్తున్న వాళ్ళు కొంతమందున్నారు. వి నీడ్ టు ఫైండ్ హూ ఆర్ దే. కొంతమంది అంత భారీగా కాకుండా అంటే నేను చెప్తుంది ఒక 600, 500 ఆవులను పెట్టుకున్న వాళ్ళ సంగతి చెప్తున్నాను. ఒక 5 ఆవులు, 10 ఆవులు కూడా ఒక చిన్న ఫామ్‌లో పెంచుకుంటూ, ఆ ఆవుల సహాయంతోటి వ్యవసాయం చేస్తూ, ఆవుల పాలని వాళ్ళకి కావాల్సింది తీసుకుంటూ, కావాలంటే ఫ్రెండ్స్‌కి ఇస్తున్నారన్నమాట. అలాంటి వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. ఎవరు చేస్తున్నారు అనేది మనం తెలుసుకోవాలి. ఈ ప్రొడ్యూసర్‌కి, కన్స్యూమర్‌కి మధ్యలో కనెక్షన్ కట్ అవ్వడం వల్లనే ఈ మధ్య కాలంలో మీరు వీడియోస్ చూసుంటారు యూట్యూబ్‌లో. ఆయిల్ అండ్ సర్ఫ్ వేసి పాలు తయారు చేస్తున్నారు. ఈ డిటర్జెంట్‌ని కలిపి, కెమికల్ డిటర్జెంట్‌ని కలిపి ఆయిల్ వేసి, కొద్దిగా పాలు వేసి ఎక్కువ పాలు తయారు చేస్తున్నారు. ఆ పాలు కూడా తోడుకుంటున్నాయి. పెరుగులాగా తయారవుతుంది. సో, ఇట్లాంటి పరిస్థితి రాకుండా మనము చక్కగా ఈ హెల్తీ మిల్క్‌ని తీసుకోవడం, దానికోసం ప్రయత్నించడం, ఎవరు చుట్టుపక్కల ఉన్నారో తెలుసుకోవడం. ముఖ్యంగా ఈ ఋతువుల్లో పాలు, పాల పదార్థాలు చాలా అవసరం గాబట్టి, ఈ ఈ సీజన్, నెక్స్ట్ సీజన్‌లో కూడా పాలు, పాల పదార్థాలను ఎక్కువగా తీసుకోమంటారు. అండ్ ఇంకొక కన్సర్న్ అసల పాలు అరిగించుకునే ఎంజైమే లేదు మన శరీరంలో అని చాలామంది చెప్తున్నారు. విచ్ ఈస్ నాట్ ట్రూ. ఎందుకు అంటే ఆయుర్వేదంలో క్షీరపాన చికిత్స చెప్పబడింది యోగరత్నాకరంలోని. అందులో ఏంటంటే కొన్ని సివియర్ డిసీజ్ కండిషన్స్‌లోని ఫర్ ఎగ్జాంపుల్ వాస్కులర్ నెక్రోసిస్ గాని, కిడ్నీ ఫెయిల్యూర్ గాని ఇలాంటి సివియర్ డీజనరేటివ్ ఆర్గాన్ ఫెయిల్యూర్స్ ఉన్నటువంటి డిసీజెస్‌లో కేవలం పాలు మాత్రమే ఆహారంగా ఇస్తూ, పాలు తప్ప ఇంక వేరే ఏమి ఇవ్వకుండా చికిత్స చేస్తారన్నమాట. మినిమమ్ 48 రోజులు ఒక మండలం. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ పాలు, మధ్యాహ్నం లంచ్ పాలు, రాత్రి డిన్నర్ పాలు, మధ్యలో ఆకలి వేస్తే స్నాక్స్ కూడా పాలే. ఇంక పాలు తప్ప వేరే ఆహారాన్ని ఇవ్వమన్నమాట. అట్లాంటి చికిత్సని నేను చాలామంది పేషెంట్స్‌కి చేశాను. చాలా సివియర్ డీజనరేషన్‌ని రివర్స్ కూడా చేయగలిగాము. అండ్ నేను నా పైన నేను కూడా ప్రయోగం చూసుకున్నాను. 70 రోజుల పాటు కేవలం పాలు తాగి ఉన్నాను నేను. ఇంక వేరే ఏ ఆహారం తీసుకోకుండా, పళ్ళు కూడా తీసుకోకుండా, ఏమి తీసుకోకుండా పాలు, మంచినీళ్ళు తప్ప వేరే ఆహారం తీసుకోకుండా నేను 70 రోజులున్నాను. సో, 70 రోజులు మనిషి పాల మీద ఉన్నాడు అంటే పాలని అరిగించుకోగలిగే శక్తి ఉందనే కదా అర్థం. లేకుంటే 70 రోజులు పాలు తాగి సర్వైవ్ అవ్వడం ఇంపాసిబుల్ కదా! అందువల్ల పాలు అరిగించుకునే ఎంజైమ్ లేదు అనేది నిజము కాదు. పాలని సులువుగా శరీరం అరిగించుకోగలుగుతుందండి. పాలను కంప్లీట్ డైట్ కూడా అంటారనమాట.
సో పాల విషయంలో అతి జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ నిజంగా మీకు ఇమ్మీడియేట్‌గా అటువంటి పాలు అమృతతుల్యమైనటువంటి పాలని అందించేటువంటి వాళ్ళెవరు మీకు తెలియకపోతే ఇన్‌స్టెడ్ ఆఫ్ టేకింగ్ ప్యాకెట్ మిల్క్ విచ్ ఈస్ లైక్ అగైన్ మీకు తెలీదు, ఆ సోర్స్ తెలీదు, ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. అనాగోత్రాభ్యం వస్తున్నటువంటి ఆ పాలని మనం తీసుకోవడం మంచిది కాదు అనుకున్నప్పుడు బెటర్ ఆల్టర్‌నేటివ్ ఈస్ కొబ్బరి పాలు లేదా వేరుశనగ పప్పుతో పాలు, ఆల్మండ్స్‌తో పాలు, నువ్వులతో పాలు, ఇట్లా నట్స్ నుంచి, సీడ్స్ నుంచి పాలని ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేది ఈ రోజున వేగన్స్ చేస్తున్నారు. ఆ పాలు కూడా పర్వాలేదు. బెటర్ దాన్ ప్యాకెట్ పాలండి. సో పాలు, పాల పదార్థాలు ఆ స్నిగ్ధత్వం శరీరానికి కావాలి కాబట్టి ఈ ఋతువుల్లో తీసుకోవాలి. అండ్ చాలా ఈజీగా ఈ పాలని మేము మా హాస్పిటల్‌లో ఉన్న పేషెంట్లందరికీ కూడా కొబ్బరి పాలు తీసి దాంతో దద్దోజనం చేసి పెడుతున్నాము. రుచిగా, ఇంట్రెస్ట్‌గా తింటున్నారు అందరూను. సో మీకు అవకాశం ఉంటే గనుక అది ట్రై చేయొచ్చు. కొబ్బరికాయ ఏముందండి, ఒక కొబ్బరికాయ తీసుకొని చక్కగా మిక్సీలో వేసి దాన్ని చక్కగా పిండితే పాలొస్తుంది. అది తోడుకుంటుంది కూడా. దాన్ని మరిగించక్కర్లేదు కూడా. వేరుశనగ పప్పు నుంచి వచ్చిన పాలని రెగ్యులర్ పాల్లాగా మరిగిచ్చాలి. మరిగించి అప్పుడు తోడుచుకుపోయాలి. అదే కొబ్బరి పాలైతే మరిగించడం కూడా అవసరం లేదు. తోడుచుక్కు వేస్తే పెరుగవుతుందండి. ట్రై చేసి చూడొచ్చు మనం. ఇది సెట్ చేయడం అనేది మనకొచ్చేస్తే గనుక ఈజీగా మనము కొబ్బరి నుండి, వేరుశనగ పప్పుల నుండి, బాదం పప్పుల నుండి పాలు తీసుకొని ఆ పాల పదార్థాలు తీసుకోవచ్చు. అలాగే పెసరపప్పు, మినప్పప్పు, పప్పు దినుసులు ఏదైతే ప్రోటీన్ రిచ్ ఉంటాయో అవి కూడా ఈ సమయంలో మనం చక్కగా తీసుకోవచ్చు. అండ్ వేడి నీరు తీసుకోమని చెప్తారనమాట. ఈ సమయంలో, ఈ ఋతువుల్లో వేడి నీళ్ళు తీసుకోవడం ద్వారా మనము ఈ హెవియెస్ట్ ఫుడ్ తీసుకుంటాం కదా! దాన్ని ఈజీగా అరిగించుకోగలిగే శక్తి ఇంకొంచెం పెరుగుతుందనమాట. అండ్ చక్కగా వేడి వేడి ఆయిల్‌తో ఫుల్ బాడీకి మసాజ్ చేసుకోమంటారనమాట. నేను జస్ట్ ఇప్పుడే స్నానం చేసొస్తున్నాను. మంచిగా శరీరం అంతా అభ్యంగం చేసుకొని, మంచిగా ఆయిల్ రాసుకొని అండ్ సున్నిపిండితో స్నానం చేసొచ్చాను. నేను సుమారు 25 సంవత్సరాల నుండి అసలు సబ్బుని యూజ్ చేయడం లేదు. చక్కగా పెసరపప్పు, శనగపప్పు అండ్ మినపప్పు, బియ్యము, కొంచెం సింపుల్ హెర్బ్స్ లైక్ ఆహ్, మంజిష్ట, ఖర్జూరాలు, వట్టివేళ్ళు, సుగంధి వేళ్ళు, ముస్త అంటే తుంగ ముస్తలు, అలాగే బావంచాలు ఇలాంటివి వేసినటువంటి ఇవి ఏమి లేకపోతే జస్ట్ ఎక్కడన్నా నేను బయటికెళ్తాను. అక్కడ దొరకకపోతే జస్ట్ శనగపిండి తీసుకొని దాంతో రుద్దుకోవడం జరుగుతుందనమాట. ఇట్లా స్కిన్‌కి ఏ విధమైనటువంటి కెమికల్స్ వాడాల్సిన అవసరం లేకుండా ఆయిల్ మసాజ్ చేసుకొని, ఈ సున్నిపిండితో రుద్దుకోవడం కూడా ఈ ఋతువులో చాలా మంచిదనమాట. సార్ ఒక్కసారి అండ్ రిపీట్ చేస్తారా వెచ్చగా సార్? ఫార్ములా అండి. సుండి పిండి ఎట్లా తయారు చేసుకోవాలనేది ఒక్కసారి అది నేను ఫార్ములా అండ్ ఇంగ్రీడియెంట్స్ చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 కిలోస్ తయారు చేశారనుకోండి మీరు సున్నిపిండి, లేదా 500 గ్రామ్స్ ఏదైనా రేషియో చెప్తాను. 1 యూనిట్ ఒక్కొక్క పాలు, శనగపిండి, పెసరపిండి, మినపపిండి అండ్ బియ్యపిండి. 5 కిలోస్ అయితే 1 కేజీ. 500 గ్రామ్స్ అయితే 100 గ్రామ్స్. 1 యూనిట్ అనమాట. ఒక్కొక్క పాలు. 1 కిలో మినపపిండి, 1 కిలో పెసరపిండి, 1 కిలో శనగపిండి, 1 కిలో బియ్యపిండి. 4 కిలోలైతే ఇంకా 1 కిలో ఫిఫ్త్ పార్ట్ ఏమవుతుందంటే హెర్బ్స్ మనం అందులో వేయదగినటువంటి మూలికలు. ఫర్ ఎగ్జాంపుల్ మంజిష్ట. మంజిష్ట అనేది ఎర్ర రంగులో ఉంటుంది వేళ్ళు. ఇవి మనకి మంజిష్ట వేళ్ళు ఎనీ ఆయుర్వేదిక్ మూలికలు అమ్మే షాప్‌లో దొరుకుతాయి. లేదంటే పతంజలి షాప్‌లో మంజిష్ట పౌడర్ కూడా దొరుకుతుంది. ఒక డబ్బా సుమారు రూ. 50 ఎంతో ఉంటుంది. సో, ఆ మంజిష్ట పొడి స్కిన్‌కి చాలా మంచిది. స్కిన్‌కి మంచి గ్లో అండ్ కాంప్లెక్షన్ ఇంప్రూవ్ చేస్తుందనమాట. అండ్ స్కిన్ డిసీజెస్ దురదలు ఇలాంటివన్నీ కూడా తగ్గిస్తుంది. ఇది ఒకటి ముఖ్యమైనటువంటి ఇంగ్రీడియెంట్. రెండోది కచ్చూరాలు. కచ్చూరాలు లేదా గంధ కచ్చూరాలు అంటారు తెలుగులో. స్కిన్‌కి చాలా మంచిది. అండ్ చాలా చాలా మంచి వాసనొస్తుందనమాట. పొద్దున్న స్నానం చేస్తే రాత్రి దాకా ఘుమఘుమలాడుతుంది శరీరం. ఎంతో బావుంటుంది వాసన. దాని స్మెల్ ఎంత ఎక్సలెంట్ ఆహ్, ఆహ్, యూ నో ఫ్లేవర్ ఉంటుందంటే పౌడర్ చాలా బావుంటుంది. అండ్ స్కిన్‌కి చాలా మంచిది. ఇంకా ముస్త. ముస్త అనేది తుంగ ముస్తలంటారనమాట. ఇది కూడా మంచి వాసనొస్తుంది. ఇది స్కిన్ కిందనుండేటువంటి సబ్‌క్యూటేనియస్ ఫ్యాట్‌ని బాగా కరిగించి, ఫ్యాట్‌ని క్లియర్ అన్ని చోట్లకి స్ప్రెడ్ చేస్తుందనమాట. అలాగే బావంచాలు. ఈ బావంచాలు స్కిన్ డిసీజ్‌ని
ప్రివెంట్ చేస్తాయన్నమాట. బొల్లి మచ్చలు లాంటివి రాకుండా, ఇన్ఫెక్షన్స్ రాకుండా, దురదలు లేకుండా పనిచేస్తుంది. సుగంధి వేళ్ళు మీ అందరికీ తెలుసు. ఎండాకాలంలో మనము సుగంధి సోడా, సుగంధి పాలు తాగుతాం. నన్నారి అంటారు. సరసప్రిల్లా అని మనకు హోమియోపతిలో కూడా డ్రింక్ ఉంటుంది. ఆ సుగంధి వేళ్ళు కూడా స్కిన్‌కి చాలా మంచిదన్నమాట. మంచి గుమగుమలాడుతుంది, అది కూడా వాసన బావుంటుంది. పేరే సుగంధి. వట్టి వేళ్ళు, ఇది కూడా మంచి వాసన వస్తుంది. స్కిన్‌కి మంచిది. కొంతమంది పసుపు వేస్తారు. పసుపు మగవాళ్ళు వాడుతున్నది కొంచెం తక్కువ క్వాంటిటీలో వేసుకుంటాం. ఆడవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. కస్తూరి పసుపు అనేది కూడా వేస్తారనమాట. సో, మీరు ఎన్ని వేసినా కొంతమంది బత్తాయి తొక్కలు అలాంటివన్నీ ఎండబెట్టి పౌడర్ చేసుకొని అది కూడా కలుపుతుంటారు. ఇవన్నీ ఎన్ని వేసినా కూడా అన్నీ కలిపి 1 కిలో. సపోజ్ 10 రకాల హెర్బ్స్‌ని కలిపారనుకోండి. వేపాకుల పొడి, త్రిఫలా పొడి ఇలాంటివన్నీ కూడా కలుపుకోవచ్చు. ఎన్ని కలిపినా అన్నీ కలిపి 1 కిలో అనమాట. 10 రకాలు కలిపితే 100 గ్రాములు కలుపుకున్నారనుకోండి. ఒక కిలో అవుతుంది. మిగిలిన 4 1 కిలో అయితే అప్పుడు 5 కిలోలు అవుతుంది. సో, అది సరిపోతుంది. ఒకవేళ మీ స్కిన్ బాగా ఓవర్‌గా ఆయిలీగా ఉందనుకోండి, అప్పుడు ముల్తానీ మిట్టిని కూడా కలపాలి. ఆ ముల్తానీ మిట్టి ఎక్సెస్ ఆయిల్‌ని తగ్గిస్తుందనమాట. మీ స్కిన్ బాగా డ్రైగా ఉందనుకోండి, ముల్తానీ మిట్టిని అసలు కలపొద్దు. అంతే. ఇది చేస్తే సరిపోతుంది. ఎవ్రీడే చక్కగా మీరు ఈ పౌడర్‌తో స్నానం చేశారంటే గనక ఇది లగ్జూరియస్ బాత్ అన్నమాట. ఎందుకంటే మీరు ప్యూర్ హెర్బ్స్, ప్రకృతిలో దొరికినటువంటి అద్భుతమైనటువంటి అతి ముఖ్యమైనటువంటి స్కిన్ కేర్‌కి అతి ముఖ్యమైనటువంటి హెర్బ్స్‌తో మీరు స్నానం చేస్తున్నారు. మీరు ఎక్కడైనా కాస్ట్‌లీ లగ్జూరియస్ బ్యూటీ పార్లర్‌కెళ్లారనుకోండి, వాళ్ళు కెమికల్స్ వాడకుండా ప్యూర్ హెర్బ్స్ తోటి మీకు ఫేస్ ప్యాక్‌లు అవి పెడుతుంటారు. ఫేషియల్స్ అవి చేస్తుంటారు. అలాంటి ఫేషియల్స్‌కి చాలా డబ్బులు తీసుకుంటారు. కెమికల్స్ లేనటువంటి ప్యూర్ హెర్బ్స్‌తో చేసే ఫేషియల్స్. ఇప్పుడు ఇది ఏంటంటే మీరు ప్రతిరోజు మీ ఫేస్‌కే కాదు, మొత్తం శరీరం అంతటికి ఫేషియల్ చేస్తున్నారన్నమాట. మోస్ట్ కాస్ట్‌లీయెస్ట్ హెర్బ్స్ తోటి. ఇదివరకు రాజులు, జమీందారులు చేసేటువంటి లగ్జూరియస్ బాత్ అన్నమాట. సబ్బుతో స్నానం అనేది ఇట్స్ లైక్ నార్మల్ బాత్. ఇలాంటి లగ్జూరియస్ హెర్బ్స్ తోటి ఇది రాజులు చేసేటువంటి ఆహ్, మోస్ట్ లగ్జూరియస్ బాత్ అన్నమాట. చాలా ఐ ఫీల్ సో గుడ్ అబౌట్ ఇట్. వన్స్ యూ డూ ఇట్. సో, అండ్ ఈ ఋతువుల్లో బాగా స్పైసీగా ఉంటాయి. బాగా చేదుగా, వగరుగా ఉండేటువంటి అటువంటి ఆహార పదార్థాలను అవాయిడ్ చేయమంటారనమాట. అంటే కాలీఫ్లవర్, పొటాటో ఇలాంటివి. నేను మీకు చెప్తాను, చూపిస్తాను ఎటువంటివి అవాయిడ్ చేయాలనేది. అలాగే రాత్రిపూట చల్లని వస్తువులు తీసుకోవడం, చల్లగా ఉండేటువంటి వస్తువులు తీసుకోవడం, ఫ్రిడ్జ్‌లో పెట్టి తీసుకోవడం, యూ నో కూల్ డ్రింక్స్ అవి తీసుకోవడం, అలాంటివన్నీ కూడా తీసుకోవద్దు అని చెప్తారనమాట. సో, రీహీటెడ్ ఫుడ్ ఐటెమ్స్ అవి తీసుకోవద్దు. ఫ్రెష్‌గా అప్పటికప్పుడు వేడివేడిగా వండినవే తీసుకోవాలి. ముఖ్యంగా ఈ ఋతువులో ఖచ్చితంగా వార్మ్‌గా మంచి హాట్ ఫుడ్‌ని కన్జ్యూమ్ చేయడం అనేది చాలా రికమెండెడ్ అనమాట. ఎప్పుడో వండినవి పొద్దున్న, రాత్రి వండడం, ఇవాళ రేపు వండడం, ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఉండడం, రెండోసారి వేడి చేసుకొని ఉండడం ఇట్లాంటివి చేయొద్దు. అండ్ పగలుపూట నిద్రపోకూడదు ఈ ఋతువులో అని కూడా చెప్పడం జరిగిందనమాట. సో, ఇట్లా కొన్ని సింపుల్ ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయి. బట్ ఇంకొంచెం డీటెయిల్స్‌లోకి వెళ్తే గనక మనము స్పెసిఫిక్‌గా ఏమి తీసుకోకూడదు ఈ ఋతువుల్లో అనేది ఇంకొంచెం డీటెయిల్‌గా చెప్పే ప్రయత్నం చేస్తానండి. సో, ధాన్యాల్లో ఆహ్, ఈ ఋతువులో బెస్ట్ ధాన్యము సజ్జలు లేదా గంట్లు అంటారు గదండీ! బాజ్రా, ఇది చాలా మంచిదంటారు. మొక్కజొన్న గూడా ఈ ఋతువులో మంచిది అని చెప్తారనమాట. మొక్కజొన్న అంటే స్వీట్ కార్న్ కాదు, మన రెగ్యులర్ మొక్కజొన్న. అండ్ పాత బియ్యం, పాత బియ్యం చాలా మంచిది అండి ఈ ఋతువుల్లోని. ఆహ్, జొన్నలు కూడా పర్వాలేదు. ఈ ఋతువులో తీసుకోవచ్చు. జొన్న రైస్ తీసుకోవచ్చు. పాత గోధుమలు కూడా పర్వాలేదు. బట్ కొంచెం తగ్గిచ్చి గోధుమల కన్నా రైసే ఎక్కువ తీసుకోవచ్చు. మిల్లెట్స్‌లో జొన్నలు, సజ్జలు ఎక్కువ తీసుకోవచ్చనమాట. కొత్త బియ్యం గాని, కొత్త వీట్ గోధుమలు గాని అస్సలు తీసుకోవద్దంటారు. అస్సల తీసుకోవద్దు. గోధుమలు అప్పుడే పండిన గోధుమలైతే తీసుకోవద్దు. అండ్ అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే ల్యాబ్ గ్రోన్, ల్యాబ్‌లో తయారైనటువంటి రైస్ యొక్క సీడ్స్‌తో పండించినటువంటి రైస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ ఋతువులోని మంచిది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ సోనా మసూరి, సాంబా మసూరి, బీపీటీ, ఆర్‌జేఎల్ ఇవన్నీ కూడా హైబ్రిడ్ విత్తనాలండి.
దిగుబడి ఎక్కువ రావడం కోసం వాటిలో కొన్ని జన్యు మార్పులు తయారు చేసినటువంటి విత్తనాలు. సో, ఇదివరకు మనం తీసుకునే రైస్ వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండేది కాదు. ఇప్పుడు రైస్ అనేది పెద్ద పాయిజన్‌గా, విషంగా, విలన్‌గా మనం అందరం వింటున్నాము. ఆ రైస్ తీసుకోవడం వల్లే మనకి ఒబెసిటీ పెరుగుతుంది. రైస్ తీసుకోవడం వల్లే హార్ట్ డిసీజెస్ వస్తున్నాయి. రైస్ తీసుకోవడం వల్లే మనకి యూ నో రకరకాలైనటువంటి రుగ్మతలు, డయాబెటిస్ ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి. రైస్ అసలు మానేయండి అని చెప్తున్నారు. వేరేజ్ ఇదివరకు మనకి రైస్ అనేది ఒక స్టేపుల్ డైట్‌గా ఉండింది. ప్రతిరోజు రైస్ తీసుకోవచ్చని ఆయుర్వేదంలో చెప్పారు. డిఫరెన్స్ ఎక్కడొస్తుంది అంటే, అప్పట్లో ఆయుర్వేదం గ్రంథాలు రాసినప్పుడు పండించినటువంటి రైస్ వెరైటీస్ అప్పట్లో ఆయుర్వేద గ్రంథాలు మీరు ఎక్కడ చూసినా నవరా రైస్, నవర రెడ్ రైసు లేదా రక్తశాలి, రక్తశాలి వేరు, నవర వేరు 2 ఎర్రగానే ఉంటాయన్నమాట. అలా రెడ్ రైస్‌లోనే ఒక 5, 6 వెరైటీస్ మీకు మెన్షన్ ఉంటుంది ఆయుర్వేదంలో చెప్పినది. ఆయుర్వేదం అప్పుడివి మీకు ఈవెన్ త్రేతాయుగం నుండి ఉన్నటువంటి రైస్ వెరైటీస్ ఉన్నాయి ఇప్పుడు మనకి. కాలాబట్టి గాని, నవర గాని ఇవన్నీ ఎన్నో 3000, 4000 సంవత్సరాల క్రితం నుండి మనకి మనుషులకి తెలిసినటువంటి రైస్ వెరైటీస్. మనం కూడా వినున్నాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చిట్టి ముత్యాలుంది. చిట్టి ముత్యాలు అనేది ఇప్పటికి బిర్యానీలవి చేస్తుంటారు. చాలా ఘుమఘుమలాడుతుంటుంది. బావుంటుంది. బట్ నాట్ జస్ట్ దట్. డయాబెటిస్ ఉన్న వాళ్ళకి చిట్టి ముత్యాల రైస్ చాలా మంచిది. షుగర్ లెవెల్స్ కంట్రోల్ పెట్టడంలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువుంటుంది. అటువంటి రైస్ తీసుకోవచ్చు. ఇంకా చాలా ఉన్నాయి. కెంపు సన్నాలు, సిద్ధ సన్నాలు, రత్నచోడి, బహురూపి, మైసూర్ మల్లిగ, మాపిళ్ళై సాంబ, ఇంద్రాయణి అనే రైసు ఎముకలు బాగా వీక్‌గా ఉన్న వాళ్ళకి చాలా బలమొస్తుందనమాట ఇంద్రాయణి రైస్ తీసుకుంటే. సో, మోకాళ్ళు అరిగిపోయి నడుములో డీజనరేషన్ ఉంది. అలాంటి వాళ్ళు ఇంద్రాయణి రైస్ తీసుకోవాలన్నమాట. ఇలా ఒక్కొక్క రైస్‌కి ఒక్కొక్క అడ్వాంటేజ్ ఉన్నది. కొన్ని రైస్ వెరైటీస్ బాగా ఇమ్యూనిటీని పెంచుతాయి. కొన్ని రైస్ వెరైటీస్ స్ట్రెంగ్త్‌నిస్తాయన్నమాట. ఇట్లా ఆహ్, లైక్ మాపిళ్ళై సాంబా రైస్‌ని అఫ్రోడైజియాక్ రైస్ అంటారన్నమాట. మాపిళ్ళై సాంబా అంటే కొత్త అల్లుడికి పెట్టే రైస్ అన్నమాట. ఇన్‌ఫర్టిలిటీ ఉన్న వాళ్ళకి ఈ మాపిళ్ళై సాంబా రైస్ పెడతారన్నమాట. ఆ భార్యాభర్త ఇద్దరు మాపిళ్ళై సాంబా రైస్ తింటే తొందరగానే వాళ్ళకి కన్సీవ్ అవుతారన్నమాట. ఇలా మనకి ఎన్నో చక్కటి ప్రాక్టీస్ ఉన్నాయి. రైస్‌నే ఒక మెడిసిన్ లాగా వాడే వాళ్ళం మనము. అలాంటిది ఈ రోజున రైస్ అనేది ఒక విషం అయిపోయింది. ఒక విలన్ అయిపోయింది. ఎందుకు అంటే ఇప్పుడు మనం వాడుతున్నటువంటి రైస్ ఏదైతే ఉందో ఇది మార్కెట్‌లో దొరికే అన్ని బ్రాండ్‌లు ఏ బ్రాండ్ అయినా తీసుకోండి. బెల్లో, లలితానో ఏ బ్రాండ్ అయినా సరే వాటిలో వచ్చేవి సోనా మసూరి, సాంబా మసూరి, పీపీటీ, ఆర్‌జేఎల్ ఇవన్నీ కూడా ఈ ల్యాబ్‌లో తయారు చేయండి. మీరు జస్ట్ టైప్ చేసి చూడండి ఇంటర్నెట్‌లో. ఇవి డైరెక్ట్ ఓల్డ్ విత్తనాలా? లేకపోతే హైబ్రిడ్ విత్తనాలా? ఎక్కడ తయారయినాయి? ఎవరు మొదలెట్టారు? ఇవన్నీ ఇంటర్నెట్‌లో టైప్ చేస్తే అన్నీ వస్తాయి. సో, మీకు ఎవరైనా ఇలాంటి ఇండియన్ రైస్ వెరైటీస్ పండించే వాళ్ళు తెలిస్తే వాళ్ళ దగ్గర నుండి తెచ్చుకోండి. నాకు ఎమ్మెల్యే తెలుసండి, ఎంపీ తెలుసండి, డైరెక్ట్‌గా చంద్రబాబు నాయుడు గారు తెలుసండి అని చెప్తుంటారు. మీకు ఎంతమంది రైతులు తెలుసు? అమృత తుల్యమైనటువంటి ఆహారాన్ని అందించే రైతులు ఎంతమంది తెలుసు? ఇది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీ బ్యాంక్‌లో కోట్లున్నా, ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నా కూడా మీ కుటుంబానికి అమృత తుల్యమైనటువంటి ఆహారాన్ని అందించే రైతులు తెలియకపోతే ఎంత డబ్బులున్నా వేస్టే. సో, అటువంటి రైతులు ఇప్పుడు లక్కీగా ఏంటంటే మనము వి ఆర్ మేకింగ్ ఎ లిస్ట్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. డిఫరెంట్ డిఫరెంట్ జిల్లాల్లోని ఉన్న రైతుల తాలూకా కాంటాక్ట్ నంబర్స్ ఉన్నాయి మన దగ్గర. మీరు ఎప్పుడన్నా అవకాశం ఉన్నప్పుడు కాల్ చేసి వాళ్ళెక్కడున్నారు మీ జిల్లాలో ఉన్న రైతులు, వాళ్ళు ఏం పండిస్తున్నారు? అండ్ వీలైతే ఎప్పుడన్నా వీకెండ్ అలా ఔట్‌స్కట్స్‌కి వెళ్ళి, పిల్లల్ని తీసుకొని వెళ్ళి, ఆ రైతులతో మాట్లాడి, వాళ్ళకేమైనా సాధక బాధకాలుంటే కొంత ధైర్యం చెప్పి, మీరు పండించినవి మేము తీసుకుంటాము అనేటువంటి ఒక అష్యూరెన్స్ ఇచ్చారంటే గనక వాళ్ళు ఇంకా ఇనుమడించినటువంటి ఉత్సాహంతోటి ఇది ఇంకా బాగా ఈ ఫార్మింగ్ అనేది చేయగలుగుతారనమాట. సో, అట్లాంటి రైతులు మనకి ఎక్కువ మంది పెరగాలి. కరోనా కన్నా ముందు ఏకలవ్య ఫౌండేషన్ వాళ్ళు రైతులందరితో మాట్లాడి, వాళ్ళకి క్లాసెస్ కండక్ట్ చేసి, ప్రెజెంటేషన్స్ ఇచ్చి, ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళకి ఒక కోఆర్డినేటర్‌ని పెట్టి, 3 మండలాలకు ఒక కోఆర్డినేటర్‌ని పెట్టి, హైదరాబాద్‌లో ఉన్న ఎక్స్‌పర్ట్స్‌తో వీడియో కాలింగ్ చేయించి, ఇవన్నీ చేయించి చాలా మంది చేత నేచురల్ ఫార్మింగ్ చేయించారు. బట్ కరోనా తర్వాత మళ్ళీ చాలా మంది దే వెంట్ బ్యాక్ టు కెమికల్ ఫార్మింగ్. మేము కొంతమంది రైతుల దగ్గరికి వెళ్లి అడిగాం, "ఎందుకు కెమికల్ ఫార్మింగ్ చేస్తున్నారు?" అంటే, "మా పక్క రైతులందరూ కెమికల్ ఫార్మింగ్ చేస్తున్నారండి. వాళ్ళకి దిగుబడి ఎక్కువొస్తోంది. అండ్ ఈ పిట్టలు, గిట్టలు అన్నీ వచ్చి మా పొలంలోనే వచ్చి తింటున్నాయి. వాళ్ళ పొలంలో అసలు ముట్టుకోను కూడా ముట్టుకోవట్లే.
పురుగులు, పెట్టలు ఇవన్నీ. అన్నీ వచ్చి పెట్టలన్నీ ఆ బర్డ్స్ అన్నీ మా పొలం మీద దాడి చేస్తున్నాయి. మా దిగుబడి తక్కువొస్తోంది. బట్ మార్కెట్‌లో ధర మాత్రం సేమ్ ఉంటుంది. వాళ్ళకెంత ఇస్తున్నారో మాకు అంత ఇస్తున్నారు. దానివల్ల మాకు బాగా డబ్బులు తగ్గిపోతున్నాయి. బతకలేని పరిస్థితొస్తుంది. అందుకని కెమికల్ ఫార్మింగ్ చేస్తున్నామండి అని చెప్తున్నారు. మరి అది మంచిది కాదని మీరు క్లాస్‌లో విన్నారు కదా! విషతుల్యం గదా! మీరు తీసుకుంటే క్యాన్సర్ లాంటి జబ్బులొస్తాయి గదా! అంటే అందుకని మా వరకు మేము నేచురల్ ఫార్మింగ్ చేసుకుంటున్నామండి. వేరే వాళ్ళ కోసం మేము కెమికల్ ఫార్మింగ్ చేస్తున్నాము అని చెప్తున్నారు. అదేంటి తప్పు కదా! మీరేమో మంచి ఆహారం తిని వేరే వాళ్ళు మీరు పండించిన ఆహారం తిని క్యాన్సరొస్తే మీకే పాపం గదా! అంటే, సరే ఆ పాపం, పుణ్యం మాకేం తెలుసండి. వాళ్ళకెప్పుడో క్యాన్సరొచ్చి చనిపోతారని అనుకుంటే, ఈ రోజే మేము చనిపోయే సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అందువల్ల మేము కెమికల్ ఫార్మింగ్ చేస్తున్నామంట. ఎందుకంటే రైతుకి అంటే కన్స్యూమర్‌కి, ప్రొడ్యూసర్‌కి మధ్యలో కనెక్షన్ లేదు. రైతు పండించినటువంటి ఆహారం తిని క్యాన్సరొచ్చి సిటీలో ఎవడో చనిపోతే రైతు పట్టించుకోవట్ల. అలాగే కష్టపడి ఈ ఫార్మింగ్ జేసి దిగుబడి తక్కువైపోవడం వల్ల రైతు సూసైడ్ చేసుకొని చచ్చిపోతే తినేవాడు పట్టించుకోవట్ల. ఇద్దరికి మధ్యలో కనెక్షన్ పోయింది. ఇదివరకేంటి రైతుల్ని చాలా జాగ్రత్తగా చూసుకునేవారు. రైతువాడు వెన్నెముక అనేవారు. ఇప్ భారతదేశానికి వెన్నెముక రైతనేవాడు. అలాంటి రైతు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఎలా ఉన్నాడు? వాడు బతికున్నాడా? చచ్చిపోయాడా? అనేది పట్టించుకునే మనుషులు లేరు. అండ్ నేను పండించిన రైస్‌తో జబ్బులొస్తున్నాయా? లేదా? అని పట్టించుకునే రైతు లేడు. సో, ఇట్స్ హై టైమ్ వి యూజ్ దిస్ టెక్నాలజీ టు కనెక్ట్ ద ప్రొడ్యూసర్ అండ్ కన్స్యూమర్. అలా కనెక్ట్ చేసి, మనము వెళ్లి కలుసుకొని అష్యూరెన్స్ ఇచ్చి, మీరు పండించండి. ఎంత తక్కువ దిగుబడొచ్చినా పర్వాలేదు. ఎక్కువ రేట్ అయినా పర్వాలేదు. మేము మీరు పండించినవి తీసుకుంటాము అని మనం అష్యూరెన్స్ ఇస్తే రైతు ధైర్యంగా పండిస్తాడు. అలాంటి ప్రయత్నం మనందరం కూడా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అట్లనే పల్సెస్ పప్పు దినుసులు తీసుకుంటే గనక బోత్ బ్లాక్ గ్రామ్ అండ్ అంటే మన మినపప్పు, పెసరపప్పు గూడా ఈ ఋతువులో తీసుకోవచ్చు. అలాగే ఉలవలు కూడా తీసుకోవచ్చండి ఈ ఋతువులోని. కొంచెం హెవీగా ఉంటుంది. కానీ చాలా టేస్టీగా ఉంటుంది. కిడ్నీ స్టోన్స్ అవి ఉన్న వాళ్ళకి ఉలవలు తింటే తొందరగా ఆ స్టోన్స్ కరిగిపడిపోతాయంటారు. వెయిట్ లాస్‌కి కూడా పనిచేస్తుంది ఉలవలు తీసుకుంటే గనక. కొంచెం కందిపప్పు తక్కువ తీసుకోవాలి. మరి ప్రతిరోజు కందిపప్పు వండుకోవద్దండి. అలాగే ఆహ్, మొక్కజొన్న తీసుకోవచ్చు. స్వీట్ కార్న్ తీసుకోవద్దండి. ఈ ఇక్కడ బాజ్రా అనేది రాంగ్ పడింది. ఇది రాంగ్ ఇది. యాక్చువల్లీ బాజ్రా తీసుకోవచ్చు. ఇది అసలు ఇందులోది కాదు. పల్సెస్‌లోది కాదు. ఈ ఓల్డ్ వీట్ తక్కువ తీసుకోవాలి. మసర పప్పు అంటారు కదా! రెడ్ కలర్‌లో ఉంటుంది. ఆ మసర పప్పు, శనగపప్పు కొంచెం తక్కువ తీసుకోవాలి. టర్కిష్ గ్రామ్ అని ఒకటుంటుందనమాట. మట్కీ అంటారు. లేదా తెలుగులో కుంకుమ పెసలు, మోత్పప్పు అంటారనమాట. కొన్ని చోట్ల దొరుకుతుందిది. ఇది కూడా ఈ ఋతువులో అస్సలు తీసుకోకూడదు అని స్పెసిఫిక్‌గా ఆయుర్వేదంలో చెప్పారనమాట. సో, మెయిన్‌గా మసరపప్పును, శనగపప్పు ఎక్కువ తీసుకోకూడదు. పెసరపప్పు, అలాగే మినపప్పు తీసుకోవచ్చు బాగా ఈ ఋతువులోని. కందిపప్పు బాగా తగ్గిచ్చాలి. ఉలవలు తీసుకోవచ్చు. అండ్ కూరగాయల్లో క్యారెట్ అండ్ ముల్లంగి ఈ ఋతువులో బాగా తీసుకోవచ్చు. టొమాటో కూడా తీసుకోవచ్చు. అలాగే ముల్లంగి ఆకులను వండుకుంటారు కొంతమంది. అది కూడా మంచిదే. కాలీఫ్లవర్ తినొచ్చు. ఆహ్, బీట్రూట్ తినొచ్చు. స్వీట్ పొటాటో, బ్రింజాల్, మన వంకాయ తినొచ్చు. డ్రమ్ స్టిక్స్ తినొచ్చు. అలాగే చిక్కుడుకాయలు తినొచ్చు. గోరు చిక్కుడుకాయలు తినొచ్చు. ఆహ్, గోరు చిక్కుడుకాయలు తినకూడదు. చిక్కుడుకాయలు తినొచ్చు. గోరు చిక్కుడుకాయలు తినకూడదు. మన పాలకూర, అలాగే గ్రీన్ పీస్ ఉంటాయి గదా! మటర్ అంటారు. అవి తీసుకోవచ్చు. కొంచెం సొరకాయ లాంటివి కొంచెం తక్కువ తీసుకోవాలన్నారు. బంగాళదుంపొద్దు, కాకరకాయ కూడా తక్కువ తీసుకుంటే మంచిది ఈ ఋతువులో. చామదుంప తీసుకోవద్దన్నారు. నేతి బీరకాయ అసలు తీసుకోవద్దన్నారు. అలాగే దోసకాయ, గోరుచిక్కుడుకాయ ఇలా ఇవన్నీ గూడా తీసుకోకూడదు అని జెప్పినటువంటి ముఖ్యంగా ఈ సీజన్‌లో విరివిగా పండేవి తీసుకోవచ్చండి. ఈ సీజన్‌లో కష్టపడి పండించేవి ఉంటాయి గదా! అలాంటివి తీసుకోవద్దంటారనమాట. రైట్. నెక్స్ట్ పళ్ళు. పళ్ళలో ఆ! ఈ ఈ ఋతువులో కొబ్బరి కురిడి ఎక్కువ తీసుకోవచ్చంటారనమాట. కొబ్బరి చట్నీ అది ఎక్కువ చేసుకోవచ్చంటారు. బొప్పాయి ఎక్కువ తీసుకోవచ్చు. ఆరెంజెస్ ఎక్కువ తీసుకోవచ్చు. ఉసిరికాయ బాగొస్తుందిప్పుడు. ఉసిరికాయ తినొచ్చు. ద్రాక్ష పళ్ళు తినొచ్చు. పైనాపిల్ కూడా పర్వాలేదు.
ఈ వాటర్ రిచ్‌గా ఉండేవి వాటర్ మిలన్, మస్క్ మిలన్ ఇలాంటివి ఈ ఋతువులో తీసుకోవద్దంటారు. యాక్చువల్లీ నేను ఫ్రూట్ షాప్‌కెళ్తే వాటర్ మిలన్ గూడా అక్కడ దొరుకుతోంది. ఇన్‌ఫాక్ట్ మామిడి పళ్ళు గూడా దొరుకుతున్నాయి. నిన్న ఎక్కడి నుంచి వచ్చాయంటే తిరుపతి నుంచి వచ్చాయి పళ్ళని జెప్పాడు ఆ షాప్ వాడు. ఈ ఋతువులో మామిడి పళ్ళు దొరికినాయి అంటే ఆల్‌మోస్ట్ స్లో పాయిజన్ కింద లెక్క. మంచిది కాదది. ఎంత మాత్రం మంచిది కాదు. వాటర్ మిలన్స్, మస్క్ మిలన్స్ కూడా అంత మంచిది కాదు ఈ ఋతువులో. అలాగే స్నిగ్ధంగా ఉండేటువంటి ద్రవ్యాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, నువ్వుల నూనె చాలా మంచిది ఈ ఋతువులో. ఆవాల నూనె కూడా మంచిది. లిన్సీడ్ ఆయిల్, అత్తసీ ఆహ్, ఆయిల్ అంటారు. అది కూడా మంచిది. మంచి ఇండియన్ కౌ ఘీ ఆల్‌వేస్ గుడ్ అండి. చాలా శ్రేష్టం అది. అండ్ వెన్న, వెన్న కూడా మంచిదే. కోకోనట్ ఆయిల్ కూడా తీసుకోవచ్చు. ఈ ఋతువులను వంటకు వండాలనుకుంటే గనక. గ్రౌండ్‌నట్ ఆయిల్ తగ్గిస్తే మంచిది. ఈ ఋతువులో ఇన్‌స్టెడ్ ఆఫ్ గ్రౌండ్‌నట్ ఆయిల్ టేక్ మోర్ ఆఫ్ నువ్వుల నూనె లేదా ఆవాల నూనె. ఇవి మంచివి ఈ ఋతువులో. వేరుశనగ నూనె వాడకుండా ఉంటే మంచిది. ఇంకా సో కాల్డ్ రిఫైన్డ్ ఆయిల్స్. ఆ! ఈ చివర్లో మళ్ళీ కోకోనట్ ఆయిల్ ఉంది. ఇది రాంగ్ పడిందండి. ఇది మిస్టేక్ ఇది. దీన్ని ఇగ్నోర్ చేయండి. రిఫైన్డ్ ఆయిల్, డాల్డా, డైరీ ఘీ అండ్ డైరీ బటర్ ఇవి ఎంత మాత్రం తీసుకోవద్దు. డైరీలోంచి వచ్చేటువంటి ఘీ మీరింట్లో తయారు చేసుకోనటువంటి ఘీ ఏ ఋతువులోను మంచిది కాదు. మీరింట్లో తయారు చేయనటువంటి వెన్న ఏ ఋతువులో మంచిది కాదు. డాల్డా ఎనీ ఋతువు మంచిది కాదు. సిమిలర్‌లీ రిఫైన్డ్ ఆయిల్ ప్రాబ్లమ్ ఏంటంటే ఇప్పుడు మార్కెట్‌లో దొరికేవన్నీ కూడా ప్యాకెట్‌లో ఉండే ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు ఎక్స్‌ట్రీమ్ హీట్‌లో ఎక్స్ట్రాక్ట్ చేస్తే వచ్చే ఆయిల్ బ్లాక్ కలర్‌లో దుర్గంధంతో వస్తుంది ఆయిల్. లాస్ట్ డ్రాప్ వరకు ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారనమాట. అలాంటి హీట్‌తో ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి ఆయిల్ ఆ వాసన, ఆ రంగు చూసి ఫ్రీగా ఇచ్చినా కూడా ఎవరు తీసుకోరు. మరి అలాంటి ఆయిల్‌ని కంపెనీల వాళ్ళు ఏం చేస్తున్నారంటే, దానిలో కొన్ని కెమికల్స్ వేస్తే ఆ నలుపు రంగు పోతోంది. గోల్డెన్ యెల్లో కలరో లేకపోతే ట్రాన్స్‌పరెంట్ కలర్ వస్తుంది. ఇంకొన్ని కెమికల్స్ వేస్తే ఏమవుతుందంటే, ఆ వాసన పోయి ఆర్డర్‌లెస్‌గా అవుతుంది. దానికి మళ్ళా వాసనకు యాడ్ చేయడానికి కొన్ని కెమికల్స్ వేస్తున్నారు. దెన్ షెల్ఫ్ లైఫ్ పెంచడానికి ఇంకొన్ని కెమికల్స్ వేస్తున్నారు. ఇలా ఇన్ని కెమికల్స్ వేసి తయారు చేసినటువంటి ఆయిల్ ప్యాకెట్స్ ఏవైతే ఉన్నాయో, వీటితోనే అన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలొస్తున్నాయి. రీసెంట్‌గా నేనొక రిసర్చ్ చదివాను స్టడీ అమెరికాలోని. అమెరికాలో జరిగిన స్టడీలో ఈ మార్కెట్‌లో దొరికేటువంటి వెజిటబుల్ ఆయిల్స్ వల్లే ఎథెరోస్క్లెరోసిస్ పెరుగుతోంది, గుండె జబ్బులు పెరుగుతున్నాయని చెప్తున్నారు. అందువల్ల అటువంటి ఆయిల్ మనం ఎంత మాత్రం తీసుకోకూడదు. లక్కీగా మనకి అన్ని ఊర్లలోని ఈ చెక్క గానుగలొచ్చేసాయి. చక్కగా చెక్క గానుగని ఇది జేస్తున్నారు. ఆహ్, అండ్ ఆఫ్‌కోర్స్ కొత్తగా చాలామంది ఎద్దు గానుగలు స్టార్ట్ చేస్తున్నారు. రీసెంట్‌గా మాకు అన్ని సప్లై చేసేటువంటి సంకల్ప ఆర్ట్ విలేజ్ వాళ్ళు ఈ వేపగుంట దగ్గర వాళ్ళు ఎద్దుగానగ మొదలెట్టారు. మేము గూడా ఎద్దుగానగ పెట్టుకోవడానికి రీసెంట్‌గా లోన్ అప్లై చేసాం ముద్రా లోను. సో, అది కూడా మేము గూడా తయారు చేయించుకోబోతున్నాము. జనవరిలో ఇన్‌స్టాల్ చేయబోతున్నాము. ఎద్దుగానుగ దొరికినా సరే బట్ అట్‌లీస్ట్ చెక్క గానుగ, మెషిన్ గానుగలో కూడా చెక్క గానుగ ఉన్నటువంటి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ గనుక మీకు దొరికితే ఆ ఆయిల్ మంచిదండి. ఈ ఋతువులో ముఖ్యంగా నువ్వుల నూనె అలాగే ఆవాల నూనె చాలా మంచిది. నెక్స్ట్ స్పైసెస్ మిరియాలు చాలా మంచిది. పచ్చి పసుపు చాలా మంచిదండి. పచ్చి పసుపు. ఇంగువ మంచిది. మెంతులు మంచివి. అల్లం అలాగే శొంఠి. ఇవి ఈ ఋతువులో ఎక్కువగా తీసుకోవాల్సినటువంటి మసాలా దినుసులు. పసుపు, పుదీనా, సోయా విత్తులని ఉంటాయన్నమాట. శతపుష్ప అంటారు. అండ్ గ్రీన్ అండ్ రెడ్ చిల్లీ కూడా తీసుకోవచ్చు. బట్ కొంచెం తక్కువ తీసుకోవాలి. అండ్ సోంఫ్ కూడా మంచిదే. ఆవాలు కూడా మంచివే. అలాగే కొరియాండర్ లీవ్స్ గూడా మంచివే. దిల్ సీడ్సు, అలాగే లవంగాలు, దాల్చిన చెక్క, జాజికాయ, జాపత్రి, కేసరి ఇవన్నీ కూడా ఈ పర్టిక్యులర్ సీజన్‌లో మంచివే. కొంచెం జీలకర్రను, యాలకులని కొంచెం తగ్గించి వాడమంటున్నారు. అదర్‌వైజ్ స్పైసెస్ అన్నీ గూడా మంచివే ఈ ఋతువులో. జీలకర్ర అండ్ యాలకులు కొంచెం తగ్గించి వాడమన్నారు. ధనియాలు గూడా తగ్గించి వాడమన్నారు. ఇవి ఇన్‌ఫాక్ట్ ఇవన్నీ కూడా కొంచెం కూలింగ్ స్పైసెస్ అన్నమాట. ఈ ధనియాలు, అలాగే చింతపండుని తగ్గించమన్నారు. ఈ కొంచెం బాడీలో హీట్‌ని ప్రొడ్యూస్ చేసే స్పైసెస్ అన్నీ కూడా ఈ ఋతువులో మాక్సిమం స్పైసెస్‌ని వాడుకోదగినటువంటి ఋతువులివి. సో, చింతపండు బదులు మీకు కావాలనుకుంటే కోకం అని దొరుకుతుందండి. కోకం. అటువైపు గోవా, కర్ణాటక అటువైపు ఎక్కువ వాడతారనమాట. కోకం అంటారు.
సో, మీరు ఆన్‌లైన్‌లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. కోకం పుల్లగా ఉంటుంది. గుండెకి చాలా మంచిదని ఆయుర్వేదంలో చెప్తారు. హార్ట్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు చింతపండు బదులు కోకం వాడితే చాలా మంచిదన్నమాట. బట్ జనరల్‌గా ఈ ఋతువులో చింతపండు తక్కువ వాడమని అసలు వాడొద్దని చెప్తున్నారు ఈ ఋతువులో చింతపండుని. డ్రై ఫ్రూట్స్‌లో ఆల్మండ్స్, బాదం పప్పులు, వాల్‌నట్స్, జీడిపప్పు, పిస్తా, అంజీర్, డేట్స్ ఇవన్నీ తీసుకోవచ్చు. ఈవెన్ ఈ కిస్మిస్, రైజిన్స్ అంటారు. ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. జాగరి బెల్లం మంచిది ఈ ఋతువులో. గోంద్ అంటారు గదా! మహారాష్ట్ర అటువైపు గోంద్ లడ్డు అవి చేస్తారు. అది కూడా మంచిదే. పటిక బెల్లం మంచిదే. తేనె మంచిదే. సైంధవ లవణం చాలా మంచిది. నల్ల ఉప్పు ఒకటి దొరుకుతుంది. బ్లాక్ సాల్ట్ అని అది కూడా మంచిదే. కొన్ని ఫెర్మెంటెడ్ ఫుడ్ ఐటెమ్స్ ఉంటాయి. అవి కూడా తీసుకోవచ్చు యాక్చువల్లీ. అంటే చెద్దన్నం అలాంటివి తీసుకోవచ్చు ఫెర్మెంటెడ్‌వి. గంజిని కలిగా మారుస్తారు. కలి అలాంటివి తీసుకోవచ్చు. ఆహ్, చెరుకు రసం అది కొంచెం తక్కువ తీసుకోమన్నారు. లెమన్ పులుపుని కొంచెం యాక్చువల్లీ ఈ ఋతువులో పులుపు కొంచెం కొద్దిగా జాగ్రత్తగా వాడుకోవాలి. ఈ అయోడైజ్డ్ ఫ్రీ ఫ్లోయింగ్ సాల్ట్ వల్ల చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయని ఇప్పుడు కొత్తగా మళ్ళా రిసర్చ్ తెలుస్తోంది. సో, సైంధవ లవణం వాడుకుంటే బెస్ట్ అండి. మేము యాక్చువల్లీ బయో సాల్ట్ అని ఒక సాల్ట్ తయారు చేస్తున్నాము. అంటే సాల్ట్‌ని ఫెర్మెంట్ చేస్తున్నామనమాట. లిక్విడ్ ఫార్మ్‌లో మా పేషెంట్‌లకి ఇస్తున్నాము. హాస్పిటల్‌లో అందరికి పెడుతున్నాము. జస్ట్ ఈ బయో సాల్ట్‌ని మార్చడం ద్వారా చాలా మందికి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలన్నీ కూడా తగ్గుతున్నాయని మంచి ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నారనమాట. దాన్ని ఎలా తయారు చేయాలో అదంతా కూడా నేను మళ్ళీ ఇంకొక సెషన్‌లో చెప్తాను. ఈ తెల్లటి పంచదార ది ప్యూర్ పాయిజన్. సో, దీని గురించి ఒక 1 అవర్ క్లాస్ చెప్పగలను నేను. తెల్లటి పంచదార వల్ల ఎన్ని ఇబ్బందులొస్తాయనేది. అలాగే ఫ్రిడ్జ్‌లో పెట్టిన ఆహారము, రెండోసారి వేడి చేసిన ఆహారము, బాగా ఫ్రై చేసినటువంటి ఆహారము, బాగా ఓవర్ స్పైసీగా ఉండేది. స్పైసెస్ ఉండాలి. బట్ మంచిది కదా అని చెప్పి విపరీతంగా స్పైసెస్ వాడినా కూడా ఇబ్బందవుతుంది. ప్రిజర్వ్డ్ ఫుడ్స్, కాఫీ, టీ, క కొత్త బెల్లం అప్పుడే తయారైన బెల్లము, కొంచెం యెల్లో కలర్‌లో ఉంటుంది చూడు బెల్లము, ఈ కెమికల్స్ వేసిన అలాంటివి తినొద్దు. పికిల్స్ తినొద్దు. ఆహ్, బాగా ఎక్కువ ఫెర్మెంట్ అయిపోయిన ఫుడ్ తినొద్దు. ఫెర్మెంటెడ్ ఫుడ్ లైట్‌గా తీసుకోవచ్చు. ఎక్కువ ఫెర్మెంట్ అయిన ఫుడ్ తినొద్దు. అలాగే నీటిని ఈ ఋతువులో మీరు ఆహ్, రాగి పాత్రలో స్టోర్ చేసిన వాటర్ ఈ ఋతువులో అతి ఉత్తమమైనదండి. రాగి పాత్రలో స్టోర్ చేసింది. స్వర్ణ జలం అని అంటారు. యాక్చువల్లీ చాలా జబ్బుల్లో ఈ స్వర్ణ జలాన్ని ఇస్తామనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఆహ్, 24 క్యారెట్స్ గోల్డ్ ఉంటే గనక, ఆ గోల్డ్‌ని నీటిలో వేసి మరిగిచ్చి ఆ నీటిని తాగమంటాం. అలా చేయగలిగితే అదొక ఔషధంలాగా పనిచేసి ఎన్నో రకాల జబ్బులను తగ్గిస్తుందంటారు. స్వర్ణ జలాన్ని తీసుకోమంటారు ఈ ఋతువులోని. ఉష్ణ జలం చాలా మంచిది. ఈ ఋతువులో ఎప్పుడు వేడి నీళ్లు తాగుతూ ఉండాలి. అలాగే ఇత్తడి గిన్నెల్లో పెట్టిన వాటర్ గూడా ఓకే. ఈ ఋతువుల్లో కుండలో పెట్టిన నీరు తీసుకోకూడదు. సమ్మర్‌లో కుండలో పెట్టిన నీరు చాలా మంచిది. ఈ ఋతువులో కుండలో స్టోర్ చేసినటువంటి నీరుని ఎంత మాత్రం తీసుకోవద్దు. ఇది ఇంపార్టెంట్, కొంచెం జాగ్రత్తగా మీరు గమనించాలి. అలాగే గోమూత్రంతో చేసిన మందులు ఈ ఋతువులో మేము ఎక్కువ వాడతాం. గోమూత్రం చాలా మంచిదంటారు ఈ పర్టిక్యులర్ ఋతువులో. ఎవరైనా కొంతమంది గోమూత్రాన్ని తాగడం ప్రాక్టీస్ చేస్తుంటారు. గో అర్క్ తాగుతారు. ఒక 30 ఎంఎల్ గో అర్క్ మామూలు షాప్‌లో దొరుకుతుంది కదా! తాగుతారు. లేదా ఇంట్లో ఆవుంటే డైరెక్ట్‌గా ఫ్రెష్‌గా ఒక 50 ఎంఎల్ గోమూత్రం తీసుకోవచ్చు. గోమూత్రంతో చేసిన మందులు కూడా మంచివి. పాలల్లో కొంచెం పసుపు, ఆవు నెయ్యి వేసుకొని తాగుతారు ఎవ్రీడే నైట్ పడుకునే ముందు. అది కూడా మంచిది. పంచగవ్య ఘృతం అని దొరుకుతుంది. పంచగవ్యాలతో తయారు చేసిన నెయ్యి మందనమాట. ఇది కూడా రెగ్యులర్‌గా తీసుకుంటారు. కొంచెం గార్లిక్ తక్కువ వాడమంటారు. ఆనియన్‌ని, అలాగే కాస్టర్ ఆయిల్. మామూలుగా ఆముదం తాగుతాం గదా! మోషన్ అవ్వడానికి. ఈ ఋతువులో ఆముదం తాగొద్దు అంటారనమాట. ఓకే. ఉల్లిపాయ కూడా కొంచెం తగ్గించమంటారు ఈ ఋతువులోని. సో, ఇలా కొంత ఈ ఋతువుకు సంబంధించినటువంటి ఇది చెప్పాము. అయితే ఇంత ఇంకా డీటెయిల్డ్‌గా మీరు తెలుసుకోవాలి అనుకుంటే గనక మీకు ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు మేము హోలిస్టిక్ హ్యూమన్ హెల్త్ సెషన్స్ చేస్తాం. దాని పేరు ఆయుర్వేద యోగ శిక్షణ సప్తాహం అని. నేను ఏఐసీటీ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇంజినీరింగ్ కాలేజెస్‌ని గవర్న్ చేసే బోర్డ్ నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ మెంబర్‌ని అండ్ హెల్త్ సిలబస్ కమిటీ కోఆర్డినేటర్‌ని. మేము ఈ సిలబస్ తయారు చేసాము. ఇది ఒక బుక్ కూడా రాసాము హోలిస్టిక్ హ్యూమన్ హెల్త్ అని. ఈ యెల్లో పార్ట్ అంతా కూడా మన యూనివర్సల్ హెల్త్ ప్రిన్సిపల్స్‌ని అండర్‌స్టాండ్ చేసుకోవడం, అర్థం చేసుకోవడం. బ్లూ పార్ట్ అంతా కూడా వాటిని అప్లై చేయడం అన్నమాట. దాన్ని ఎట్లా లైఫ్‌లో అప్లై చేయాలో వాటికి సంబంధించిన గైడ్‌లైన్స్ అండ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి.
ఇది మేము అందరికీ అర్థమయ్యేలాగా జస్ట్ క్లాస్ వినడం కాదు, దాన్ని జీవించే అవకాశం ఇవ్వాలి అని 7 రోజుల పాటు ఆయుర్వేద యోగ శిక్షణ సప్తాహం అని కండక్ట్ చేస్తున్నామండి. ప్రతి నెల కండక్ట్ చేస్తున్నాం ఇది. ఇప్పటికి 29 కండక్ట్ చేసాము. ఈ నెల ఎల్లుండి నుండి 27వ తారీఖు నుండి 30వ ఆయుర్వేద యోగ శిక్షణ సప్తాహం కండక్ట్ చేస్తాం. 7 రోజుల పాటు కంప్లీట్‌గా మా దగ్గరే ఉండిపోవాలి. ఇది రెసిడెన్షియల్ వర్క్‌షాప్ ఇది. దీనికి ఏం డబ్బులు తీసుకోము. ఉచితంగా చేస్తామండి. సో 7 రోజుల పాటు మా దగ్గర ఉంటే, ఈ 7 రోజుల్లో ఏం చేస్తామంటే, మొట్టమొదట ధన్వంతరి హవనంతోటి ఈ వర్క్‌షాప్‌ని స్టార్ట్ చేస్తాము. దాని తర్వాత ఈ క్లాసెస్ కండక్ట్ చేస్తాం రెగ్యులర్‌గా. ఈ యూనివర్సల్ హెల్త్ ప్రిన్సిపల్స్‌ని డిస్కస్ చేసేటువంటి ప్రిన్సిపల్స్ అర్థమైతే ఏమవుతుందంటే, దాన్ని మనం ఎట్లా అప్లై చేయాలి లైఫ్‌లో, ఎట్లా అప్లై చేసి మన లైఫ్ స్టైల్‌ని ఎట్లా మార్చుకోవాలి అనేది దాన్ని ఈజీగా మనం చేయగలుగుతాము. అలాగే యోగాభ్యాసము, ప్రాణాయామము, ధ్యానము ఇవన్నీ కూడా రెగ్యులర్‌గా చేయిస్తాము. అలాగే ఆయుర్వేదంలో చెప్పినటువంటి ప్రాతకాల చర్య. ప్రాతకాలం పొద్దున్న లేవగానే అన్ని ఆర్గాన్స్‌ని క్లెన్స్ జేసుకోవాలి. ఫస్ట్ సెన్స్ ఆర్గాన్స్‌తో మొదలెట్టాలి. ముక్కు ఈస్ కనెక్టెడ్ టు కళ్ళు, చెవులు, గొంతు కనెక్ట్ అయ్యి ఉంటుంది. వెస్టిబులేషన్ ట్యూబ్యూల్స్‌లో గాని, నాసోలాక్రిమల్ డక్ట్స్‌లో గాని, ఆహ్, త నాసోఫారింక్స్‌లో గాని కఫం చేరిపోతే చాలా ప్రాబ్లమ్స్ ఒస్తాయి. అందువల్ల దాన్ని రోజు క్లెన్స్ జేసుకోమంటారు ఆయుర్వేదంలో. దానికి నస్యకర్మ అంటారు. అలాగే చెవిని క్లీన్ జేసుకోవడానికి కర్ణపూరణము, అలాగే ఆహ్, కళ్ళని క్లీన్ జేసుకోవడానికి అంజనము, కాటుక పెట్టుకోవడము, అట్లనే కళ్ళకి కొన్ని నేత్రక్షాళనం అని చెప్పి కంట్లో కొన్ని చుక్కలు వేసుకోవడము. అట్లాగే నోటిని ఓరల్ క్యావిటీని స్ట్రెంథెన్ చేసుకోవడానికి ఆయిల్ పుల్లింగ్ చేయడము. అలాగే ఒంటిని బాగా ఒళ్ళంతా ఆయిల్ మర్దన చేసుకొని, చక్కగా ఫిజికల్ యాక్టివిటీ చేసి, తర్వాత చెమటలు పట్టేలాగా చేసిన తర్వాత, ఆ చెమటలోంచి మొత్తం టాక్సిన్స్ అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్‌లోని టాక్సిన్స్ అన్నీ బయటకి పోతాయి. సో, నేను పొద్దున్నే ఆయిల్ రాసుకొని చక్కగా వేడి నీళ్ళతో స్నానం చేసి వచ్చాను సెషన్‌కి. సో, అట్లా మనము ఈ రోజు చేయడం ద్వారా రోజు చేయడం ద్వారా చక్కగా మనము ఈ అడ్వాంటేజ్ అడ్వాంటేజ్ ఆఫ్ ఈ ఋతువులో ముఖ్యంగా ఆయిల్ మసాజ్ అనేది చాలా హెల్ప్‌ఫుల్ అవుతుందనమాట. అభ్యంగం ఆచరేత్ నిత్యం అని చెప్తారు ఆయుర్వేదంలో. ఎవరైతే ప్రతిరోజు ఆయిల్ మసాజ్ చేసుకుంటారో, వాళ్ళకి ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు రావంటారు. మీరు చూస్తే గనుక మన శాస్త్రాల్లో, పురాణాల్లో కూడా ఈ రిఫరెన్స్‌లు చాలా ఎక్కువున్నాయి. దుర్యోధనుడికి ఆయిల్ రాసుకోమని ఋషి ఇస్తాడు. ఈ ఆయిల్ రాసుకుంటే నీకు వజ్రదేహం వస్తుందని. కాకపోతే కృష్ణుడు దుశ్చల రూపంలో వచ్చేస్తే వాడు ప్యాంట్ విప్పకుండా, నిక్కర్ విప్పకుండా ఒంటికి రాసుకుంటే శరీరమంతా వజ్రదేహం అవుతుంది గానీ, తొడలు మాత్రం వీక్ అయిపోతాయి. అందువల్ల భీముడు అక్కడ తొడల మీద కొట్టి చంపేస్తాడు అని. అంటే ఇక్కడ బేసిక్‌గా ఆయిల్ రాసుకుంటే శరీరం వజ్రదేహం అవుతుందని చెప్పడానికనమాట. కర్ణుడు ఒకసారి ఆయిల్ రాసుకుంటూ ఉంటాడనమాట. కృష్ణుడు అతన్ని పరీక్షించడానికి ఒక పేద బ్రాహ్మణుడి రూపంలో వెళ్తాడు. ఈ ఎడమ చేతిలోని ఆయిల్ గిన్నుంది. కుడి చేత్తో రాసుకుంటున్నాడు. ఆ గిన్నె ఎటువంటి గిన్నంటే వజ్రాలు పొదిగిన బంగారపు గిన్నెనమాట. ఈ పేద బ్రాహ్మణుడు వచ్చేస్తాడు. ఇదేంటి ఎలా వచ్చాడని చూస్తాడు కర్ణుడు. ఇలా నాకు చాలా సమస్యలున్నాయి. ఏమైనా ధన సహాయం కావాలంటే కర్ణుడు ఏం చేస్తాడంటే ఎడమ చేత్తో ఆ గిన్నె ఇచ్చేస్తాడు. ఇచ్చేస్తే కృష్ణుడు అడుగుతాడు. "ఇదేంటి నేను ఒక బ్రాహ్మణ్ణి నాకు ఎడమ చేత్తో దానం చేస్తున్నావు. అది కూడా నూనె నిండినటువంటి గిన్నె ఇలా ఇవ్వకూడదు చేతికి. ఎందుకు ఇచ్చావు?" అని అడుగుతాడు. అడిగితే కర్ణుడు ఏం చెప్తాడంటే "క్షణం చిత్తం, క్షణం విత్తం, క్షణం జీవనమావయోః. యమస్య కరుణా నాస్తి ధర్మస్య కుటిలాగతి" అన్నాడు. నేను ఈ ఎడమ చేతిలోంచి కుడి చేతిలోకి మార్చే లోపు నా మనసు మారిపోవచ్చు. ఎందుకు ఈ వజ్రాలు పొదిగిన బంగారపు గిన్నె ఇవ్వడం ఎందుకు? డబ్బులిస్తే సరిపోతుంది గదా! అని అనిపించొచ్చు. లేదంటే ఎడమ చేతిలోంచి కుడి చేతిలోకి మార్చే లోపు నేను చనిపోవచ్చు. నువ్వు చనిపోవచ్చు. ఏమైనా జరగొచ్చు. యమస్య కరుణా నాస్తి. యముడు ఎప్పుడు తీసుకెళ్ళిపోతాడో తెలీదు. అందువల్ల ధర్మం చేయడానికి నేను ఒక్క క్షణం కూడా ఆలోచించను. ధర్మమైనటువంటి మార్గంలోనే ఉంటాను నేను అని చెప్తాడన్నమాట. అది చూసి కృష్ణుడు చాలా సంతోషించి, "అబ్బా! ఎంత చెప్పావు" అని చెప్పి ప్రత్యక్షమై "నీకేం వరం కావాలో కోరుకో" అంటే కర్ణుడు ఏమంటాడంటే, "దేహీతి వచనం కష్టం నాస్తితి వచనం తథా దేహి నాస్తితి మద్వచనం మాభూత్ జన్మని జన్మని" అంటాడు. అంటే ఎవరినన్నా దేహి అని అడగడం చాలా కష్టం. అలా ఎవరన్నా దేహి అని మన దగ్గరకొచ్చి అడిగితే నాస్తి అని చెప్పడం ఇంకా కష్టం. నా నోట్లోంచి దేహి, నాస్తి అనే 2 పదాలు ఈ జన్మలోనే కాదు ఏ జన్మలో కూడా రాకుండా నన్ను దీవించు అని కృష్ణుడిని అడుగుతాడు. సో, కృష్ణుడు సంతోషించి వరాన్నిస్తాడు. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సహజ కవచ కుండలాలు ఉన్నటువంటి కర్ణుడు కూడా శరీరాన్ని స్ట్రెంగ్తెన్ చేసుకోవడానికి ఒంటికి ఆయిల్ రాసుకుంటాడన్నమాట. ఆయిల్ అప్లికేషన్ ఇంత మంచిది అని కొటక్కల్ ఆర్యవైద్యశాల హాస్పిటల్‌ని రన్ చేసినటువంటి పీకే వారియర్ గారు ఆయన 103 సంవత్సరాలు బతికారు. 100 సంవత్సరాల సెలబ్రేషన్ అప్పుడు ఆయన చనిపోయే ఒక రోజు ముందు కూడా ఈ 3 సంస్థలు ఫార్మసీ, కాలేజ్ అండ్ హాస్పిటల్ రన్ చేసేవారు. ఎందుకింత ఆరోగ్యంగా ఉన్నారు మీరు అంటే ప్రతిరోజు నేను ఆయిల్ మసాజ్ చేసుకుంటా అని చెప్పారు. సో, ఈ ఆయిల్ మసాజ్ చేసుకోవడం ఇవన్నీ కూడా ప్రాక్టికల్‌గా చేయిస్తాం వచ్చిన వీళ్ళ చేత.
అలాగే రకరకాలైనటువంటి గృహ వైద్యానికి సంబంధించిన మందులు గబుక్కుని వాడాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే మనము రకరకాల సమస్యల్ని తగ్గించుకోవడానికి సింపుల్గా ఇదివరకు మన అమ్మమ్మలు తాతయ్యలు ఎలా నేర్పించేవారో ఆ గృహ వైద్యం కూడా నేర్పిస్తాము. ఈ అండ్ కాటుక తయారు చేయడము, టూత్ పౌడర్ తయారు చేయడము, అండ్ కెమికల్స్ లేని లైఫ్ని అంటే ఈ వర్క్షాప్కి రావడానికి ఏం తెచ్చుకోవాలని అంటే ఏం తెచ్చుకోకూడదు మేము లిస్ట్ ఇస్తాం. ప్లాస్టిక్ టూత్ బ్రష్ తెచ్చుకోవద్దు, ప్లాస్టిక్ టంగ్ క్లీనర్ తెచ్చుకోవద్దు, అండ్ యూనో టూత్ పౌడర్ తెచ్చుకోవద్దు, సోప్ తెచ్చుకోవద్దు, షాంపూ తెచ్చుకోవద్దు, బట్టలు ఉతికే పౌడర్ తెచ్చుకోవద్దు అంటాం. మరి ఎట్లా అంటే అవన్నీ మేమే ఇస్తామంటాం. వెల్కమ్ కిట్లో వాళ్ళందరికీ ఇస్తామన్నమాట. సో ఇవన్నీ ఎట్లా తయారు చేయాలో నేర్పిస్తాం. బయో ఎంజైమ్స్ తోటి క్లీనింగ్, ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్స్, డిష్ వాషర్ లేకపోతే టాయిలెట్ క్లీనింగ్ ఇవన్నీ ఇంట్లోనే ఎట్లా తయారు చేసుకోవాలో నేర్పిస్తాం. కాటుకు ఎట్లా తయారు చేయాలి, టూత్ పౌడర్ ఎట్లా తయారు చేయాలి, సున్నిపిండి ఎట్లా తయారు చేయాలి, హెయిర్ ప్యాక్ ఎట్లా తయారు చేయాలి, ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా చేయిస్తా ఉన్నాడు అందరి చేత. చేయించి అవన్నీ కూడా యూజ్ చేస్తారు. ఈ కాటుకు పెట్టుకోవడం ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు అనమాట. రకరకాలైనటువంటి ప్రాక్టికల్ సెషన్స్. ఇది కొబ్బరి చిప్పలతో ఎట్లాగా చార్కోల్ తయారు చేయాలో, దాంతో టూత్ పౌడర్ ఎట్లా తయారు చేయాలో చూపిస్తున్నాం అనమాట. ఇలా రకరకాల నొప్పులు వస్తే ఇన్స్టెంట్గా పెయిన్ కిల్లర్స్ అవసరం లేకుండా తగ్గించుకునేటువంటి చిట్కాలు ఇవన్నీ చేస్తాం. దీంతో పాటు యోగ క్రియలో నేర్పించేటువంటి సూత్రనేతి, జలనేతి, వస్త్రధౌతి ఇవన్నీ కూడా రెగ్యులర్గా అందరి చేత చేయిస్తాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరి చేత కూడా సూత్రనేతి, జలనేతి, వస్త్రధౌతి ఇవన్నీ చేస్తాం. శంఖ ప్రక్షాళన అంటే బాడీలో ఈచ్ అండ్ ఎవ్రీ సెల్లో ఉన్న టాక్సిన్స్ బయటకు పంపించడానికి శంఖ ప్రక్షాళన అనేటువంటి ఇది కూడా చేయిస్తాము. అండ్ శంఖ ప్రక్షాళన అయిన తర్వాత ఏదైతే యోగ గ్రంథాల్లో చెప్పినటువంటి సాత్విక ఆహారం ఉందో అదే పెడతామన్నమాట. సో ఇట్లా 7 రోజుల పాటు ఈ వర్క్షాప్ అనేది మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇలా ప్రతి నెల మనం చేస్తున్నాము. ఉద్దేశం ఏంటి అంటే ఈ వర్క్షాప్కి వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా నా దగ్గరికి కానీ వేరే డాక్టర్ దగ్గర కానీ వెళ్ళాల్సిన అవసరం లేకుండా వాళ్ళ చుట్టూ, వాళ్ళ కుటుంబం చుట్టూ రక్షణ కవచాన్ని ఏర్పరచుకునేటువంటి సామర్థ్యాన్ని, జ్ఞానాన్ని సంపాదించి వెళ్ళాలి. దాన్ని లైఫ్లో ఇంప్లిమెంట్ చేయాలి. అండ్ దాంతో పాటు ఏంటంటే వాళ్ళకి ఒక హెల్త్ ట్రాకర్ ఇస్తాం అనమాట. హెల్త్ ట్రాకర్ అంటే ఇప్పుడు చెప్పినటువంటి యాక్టివిటీస్ అన్నిటిని కూడా ఒక చోట రాయిస్తాం. వాళ్ళ చేత రాయించి రోజు చేస్తున్నారో లేదో టిక్ పెట్టమని, ఆ టిక్కులు పెట్టిన మాకు పంపించమని చెప్తామండి. వాళ్ళందరూ కూడా చక్కగా చేసి ఈ యాక్టివిటీస్ అన్ని కూడా చేసి పంపిస్తారు. అండ్ అది చేయడం వల్ల, ఇంటికెళ్ళి ఫాలో చేయడం వల్ల ఎన్నో రకాల సమస్యలు తగ్గాయని చెప్తారు. ఎటువంటి ఇదో చూడండి వీళ్ళందరూ కూడా ఈ హెల్త్ ట్రాకర్ వాళ్ళ చేత్తో వాళ్ళు రాసుకుని వాళ్ళు టిక్కులు పెట్టి మనకు పంపిస్తున్నారు అనమాట. పంపించి ఇది మేము పాటిస్తున్నాము అని వాళ్ళు పాటించే వరకు వాళ్ళు చేయబట్టుకుని నడిపిస్తామన్నమాట. వాళ్ళకి ఒక హెల్త్ అకౌంటబిలిటీ పార్ట్నర్ని పెట్టి ఇద్దరు ఒక జతగా చేసి ఒకరినొకరు పట్టించుకునేలాగా, సో దాన్ని కంటిన్యూ చేసేలాగా మనం ఎనేబుల్ చేస్తున్నాం. దానివల్ల ఏంటంటే అసలు మనం ఏం ట్రీట్మెంట్ చేయకపోయినా, ఏ మందులు ఇవ్వకపోయినా కూడా ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు తగ్గిపోయినాయండి అని చెప్తున్నారు అనమాట. సో ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా ఈ వర్క్షాప్కి రండి. అండ్ ఈ రోజున మనం డిస్కస్ చేసుకున్నటువంటి హేమంత్ ఋతుచర్య గురించి ఒకసారి మోస్ట్ ప్రాబ్లీ సార్ రికార్డ్ చేసి ఉంటారు. మళ్ళీ ఒకసారి వినే అవకాశం ఉంటే వినండి. అండ్ ఇది అద్భుతమైనటువంటి పనిముట్టు. ఈ శరీరాన్ని భగవంతుడు మనకి ఇచ్చాడు. దీన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే మన జీవన లక్ష్యం ఏదైతే ఉందో, మనం ఎందుకు పుట్టాము, అసలు నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి, నేను ఏం సాధించడానికి వచ్చాను అనేది అర్థం చేసుకుని ఆ మార్గంలో నడవడానికి ఈ శరీరం ఎంతో అద్భుతంగా మనకి పనిచేస్తుంది. సో దీని అడ్వాంటేజ్ మనం తీసుకోవాలి అంటే ఈ శరీరాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలంటే కాపాడుకోవడానికి కావాల్సిన జ్ఞానాన్ని మనం సంపాదించాలి. అటువంటి జ్ఞానాన్ని అందరికీ అందించేటువంటి ప్రయత్నం నిరంతరం చేస్తున్నటువంటి చంద్రమోహన్ గారికి నేను పదాబంధనం చేస్తున్నాను చిరస్సు నుంచి. సో మీరు ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలి, ఎంతో మందికి మీరు ఉపయోగపడాలి. అండ్ ఒక స్వస్థ సమాజాన్ని నిర్మించేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నటువంటి యజ్ఞం అలా కొనసాగాలని కోరుకుంటున్నానండి. ధన్యవాదాలు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. చాలా కృతజ్ఞతలు సార్. మీ యొక్క లెక్చర్ చాలా మందికి ఇన్స్పిరేషన్ సార్. చాలా మంది అంటే అంటే నేను అందులో ఒకడిని. చాలా సంతోషం. ఎందుకంటే అలాంటి బియ్యం ఇట్లాంటి పండించుకోవాలని ఒక థాట్ అయితే వచ్చింది నాకు. అది ఏదైనా ఉండండి. కనీసం ఒక ల్యాండ్ తీసుకొని కనీసం, ఎందుకంటే మనం ఎంత చేసినా ఆరోగ్యం మహాభాగ్యం. అందుకని కనీసము మనం వాడే వస్తువులు ఎట్లా ఆరోగ్యంగా ఉండాలి అనేది ఒక ఇన్స్పిరేషన్‌గా ఇచ్చారు. చాలా సంతోషం సార్. ఇది చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు గూడా మీ దానివల్ల. కృతజ్ఞతలు. మీ యొక్క ఆశీస్సులు మా మీద ఎప్పుడు ఇట్లాగే ఉండాలని కోరుకుంటున్నాం. నమస్కారం సార్. డౌట్ అడగచ్చా? తమ శిక్షణ కార్యక్రమం లైఫ్ లో ఒకసారి హాజరు కావాలా, ఎక్కువ సార్లు హాజరు కావచ్చా? ఎన్నిసార్లు రావచ్చు. యాక్చువల్లీ లెవెల్ 2 కూడా కండక్ట్ చేస్తాము. ఫస్ట్ లెవెల్ 1 ఉంటుంది. లెవెల్ 2 లో ఏంటంటే ఇంకొంచెం అడ్వాన్స్డ్ చేస్తాము. అండ్ మీరే ఇది కండక్ట్ చేయడానికి ట్రైనింగ్ కూడా ఇస్తాం అనమాట. నేను ఒక్కడే ఎంతమందికి అందించగలుగుతాను ఈ నాలెడ్జ్ని.
సో అందరూ తెలిసిన వాళ్ళందరూ వాళ్ళ లైఫ్లో అప్లై చేయాలి, దాన్ని మళ్ళీ అందరికీ అందించాలి. దానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని, మెటీరియల్ అన్ని కూడా ఇస్తామన్నమాట. సార్ ఈ వచ్చే నెల ఎప్పుడు ఉంటుందండి డేట్? మోస్ట్లీ లాస్ట్ వీక్ లోనే ఉంటుందండి. వచ్చిన డేట్కి ఫిక్స్ కాలేదు. నేను ఫిక్స్ అవ్వగానే చంద్రమోహన్ గారికి అది ఫార్వర్డ్ చేస్తాను, ఆయన మీ గ్రూప్లో పెడతారు. థ్యాంక్ యూ. ఈ నెల రావడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెలది కూడా నేను పెడతాను, చంద్రమోహన్ గారికి పంపిస్తాను, ఆయన మీకు షేర్ చేస్తారు. దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే రావచ్చు ఈ నెల, విశాఖపట్నం దగ్గరలో. కృతజ్ఞతలు సార్. ఎందుకంటే మా ఫాదర్ గారు మోతివరం క్లాసెస్కి వెళ్ళారనమాట. అక్కడ మాస్టర్ సికి గారు అందరితో చేయించేవాళ్ళంట. మార్నింగ్ ఉదయమే ఇది పౌడర్తో తోయించుకోవడము, నువ్వులను రాసుకొని రమ్మనే వాళ్ళంట, మొలకెత్తిన విత్తనాలు ఇచ్చేవాళ్ళంట. ఇవన్నీ కూడా ఇప్పటికి మా ఫాదర్ చేస్తాడు. దాదాపుగా 35 ఏళ్ళ నుంచి కూడా ఈకే గారు చెప్పింది. అంటే అంత సీరియస్ సార్ అన్నమాట ఈకే గారు. మీరు అన్నారు కదా మీరు ఒక్కరే కాకుండా అందరు చేయాలని, అట్లా చేసిన చాలా మంది ఉపయోగపడిందండి. అవునండి. చాలా కృతజ్ఞతలు. చిన్న డౌట్ అండి. చెప్పండి సార్, చిన్న డౌట్. చెప్పండి సార్ కృష్ణ గారు. సార్, పటికి బెల్లానికన్ను మిసిరికి తేడా ఒకటేనా, లేకపోతే ఏమన్నా ప్రాసెస్ తేడా ఉంటుంది సార్? అంటే దాన్ని చిన్న చిన్న పెల్లెట్స్ లాగా తయారు చేస్తున్నారు. బట్ అగైన్ అది ఫ్యాక్టరీలో తయారు చేసినప్పుడు ఆ స్మూత్ అండ్ షైనీ షేప్ రావడం కోసం ఏం చేస్తున్నారో మనకు తెలియదు. పటిక బెల్లం ఒరిజినల్గా ఏదైతే క్రూడ్గా ఇలా గడ్డలుగా మనకి పటిక బెల్లం దొరికేదో అది చాలా మంచిది అనమాట. బట్ చిన్న చిన్న పెల్లెట్స్ ప్రసాదం పెట్టుకోవడానికి పెట్టే చిన్న చిన్న టాబ్లెట్స్ లాగా తయారు చేస్తున్నారు కదా, అది ఎంతవరకు ప్యూర్ అనేది మనకు తెలియదు. అంటే రాత్రి ఆర్గానిక్ షాప్కి వెళ్ళినప్పుడు వారు ఏం చెప్పారంటే, నాకు తెలీదు, పటిక బెల్లానికి మిసిరికి తేడా ఉంది, మిసిరి వచ్చేపాటికే ప్యూర్ చెరుకు రసం నుంచి తయారు చేస్తారండి అని చెప్పారు. అంటే పటిక బెల్లం వచ్చేపాటికి ఉడకబెట్టడం అవన్నీ ప్రాసెస్ చూసాము, తెలుసు. కానీ దీనికి దానికి తేడా ఏమని మీకు ఏమైనా తెలిసి ఉంటుందేమని. లేదు, దాన్ని ఇంకొంచెం రిఫైన్ చేస్తారు మిశ్రీలో. ప్రాసెస్ అయితే అది పటిక బెల్లం కూడా చెరుకు రసం నుంచి వస్తుంది. రెండు ఒకటే, మిశ్రీ అన్నా పటిక బెల్లం అన్నా ఒకటే. బట్ మిశ్రీ యొక్క ప్యూరిటీ వి కాంట్ గ్యారంటీ అన్లెస్ యూ నో ద సోర్స్. మీకు ఎవరు తయారు చేశారో తెలిస్తే తప్ప చెప్పలేము. పటిక బెల్లం మంచిది సార్. పటిక బెల్లం మంచిది. సార్, మీ ఫోన్ నెంబర్ పెట్టండి, మేము కాంటాక్ట్ చేసి పలానా టైంలో ఏంటి అని ఒక ఫోన్ చేస్తాం. తప్పకుండా, అలాగేనండి. ఈ నమ్మకమైన రైస్ దొరకాలంటే ఎలా అండి హైదరాబాద్ లో? నమ్మకమైన నవారా రైస్ అనేది రైస్ హైదరాబాద్ లో అసలు మీకు ప్రాబ్లమే లేదండి. డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఉన్నది. చాలా మంది అసలు బ్రహ్మాండంగా చుట్టుపక్కల అపర్ణ గారు ఉన్నారు, 130 ఎకరాల్లో న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నారు. ఇంకా చాలా మంది న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల అయితే మీకు అసలు ప్రాబ్లమే లేదు. చాలా స్టోర్స్ ఉన్నాయి. చాలా మంది రైతులు, పెద్ద లిస్ట్ ఉంది హైదరాబాద్ లో దొరికేది. మీకు విజయరామ్ గారి దగ్గరికి వెళ్తే, విజయరామ్ గారు ఎనీ స్వీట్ షాప్ ఉంటుంది అక్కడ, ఎమరాల్డ్ స్వీట్ షాప్ అని. అక్కడ వెళ్తే మీకు ప్యూరెస్ట్ కౌగి అండ్ ఈ రైస్ వెరైటీస్ అన్ని దొరుకుతాయండి. సో అది ప్రాబ్లమే లేదు మీకు, అసలు హైదరాబాద్ అసలు ప్రాబ్లమే లేదు. దిల్ సీడ్స్ అన్నారు. దిల్ సీడ్స్ అంటే అది కూడా ఒక స్పైస్ అండి. దిల్ సీడ్స్ కూడా ఒక స్పైస్. అది రెగ్యులర్ గా వాడతారు. మీరు జస్ట్ ఒకసారి ఇంటర్నెట్ లో కొట్టండి దిల్ సీడ్స్ అని. ఓకే. ధన్యవాదాలు సార్, కృతజ్ఞతలు. చక్కని మాకు విషయ జ్ఞానాన్ని, ఆచరణ జ్ఞానాన్ని ఇచ్చారు. ధన్యవాదాలు సార్. మళ్ళీ కలుద్దాం, గ్రూప్ వ్యూలో కలుద్దాం అందరం కూడా. ధన్యవాదాలు. అద్భుతంగా ఉందండి క్లాసు. నమస్తే. ధన్యవాదాలు. ఋతువుల గురించి బాగా చెప్పారు సార్. ఇంకా బాగా డెప్త్ గా చేయితే ఇంకా బాగుంటదని నా ఉద్దేశం. ఎండాకాలం కానీ, చలికాలం కానీ, వర్షాకాలం కానీ. చంద్రమోహన్ గారు ప్రతి కాలాన్ని వదలట్లే, ప్రతి ఋతువులోని క్లాస్ చెప్పిస్తున్నారు. రెగ్యులర్ గా ఫాలో అయితే చాలా గ్రూప్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి. జై శ్రీ. యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తామండి, అప్లోడ్ చేస్తాం ఖచ్చితంగా. నమస్తే. థ్యాంక్ నమస్తే అండి, అందరికీ నమస్తే.